యా ఆమె ఆడబుల్ నా వాయిస్ క్లారిటీగా వినిపిస్తుందా? ఎవరైనా ఒకసారి అన్లాక్ చేయండి. బాను వినిపిస్తుందా? అశోక్, సాయి చరణ్, ఆమె ఆడబుల్ నా వాయిస్ వినిపిస్తే ఒకసారి మెసేజ్ చేయండి ఓకే అని క్లారిటీగా, సో దట్ మనం ముందుకెళ్దాం. బాను నా వాయిస్ వినిపిస్తుందా? బాను నా వాయిస్ వినిపిస్తుందా? అందరికీ నా వాయిస్ వినిపిస్తుందా? ఓకే అయితే ఓకే అని నాకు ఒకసారి చెప్పండి, నేను స్టార్ట్ చేస్తాను క్లాస్. మెసేజ్ చేయండి. నా వాయిస్ వినిపిస్తుందా? అన్వేష్ ఓకేనా? నా వాయిస్ క్లారిటీ ఉంది, నేను స్టార్ట్ చేసుకుంటాను ఓకే అని అంటే. అందరికీ ఓకే నా వాయిస్? ఎస్ ఎస్ డన్. ఓకే యా ఓకే రైట్ రైట్ ఐ స్టార్ట్ క్లాస్. సి సో ఈరోజు దేని గురించి మనం మాట్లాడేది? యా సో ఈరోజు నేను దేని గురించి మాట్లాడబోతున్నాను అంటే, ఆల్రెడీ మన దాంట్లో వచ్చిన క్యాండిడేట్స్తోని మాట్లాడాను. లైక్ ఇంటర్నల్స్ క్వశ్చన్స్ ఏమొచ్చాయి, సో దట్ ఎందుకు ఈ క్వశ్చన్స్ మనం తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నాం అని అంటే, సో దట్ మనకు ఫ్యూచర్లో ఒక నిమిషం. యా రూల్ నెంబర్ 1, సిలబస్ కవరేజ్ అయిందా లేదా?
మీరు ఎంత ప్రాక్టీస్ చేసినా కూడా మనము ప్రిపేర్ అయ్యే క్వశ్చన్ క్లారిటీగా అక్కడ వచ్చిందా లేదా అని చెప్పి కూడా మనం చెక్ చేసుకుంటున్నాం ఈరోజు. సో ట్రై నాట్ టు ఇంటరప్ట్. ఇప్పుడైతే మోస్ట్లీ ఇంటరప్ట్ చేయకండి. లాస్ట్కి నేను టైం ఇస్తాను, మనం మాట్లాడుకుందాము. ఫస్ట్ క్వశ్చన్స్ ఏ విధంగా అడిగాడు అనేది నేను అరౌండ్ ఒక 50 to 60 కాదు, అరౌండ్ 80 క్వశ్చన్స్ దాకా అడిగాడు. మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. సో అది చూద్దాం ఫస్ట్. అందులోకి వెళ్ళి మనం ఎన్ని కవర్ చేస్తాము, ఇంకేం కవర్ చేయడానికి రెడీగా ఉన్నాయి అనేది చూద్దాం. ఇందులో నేను ఈరోజు ప్రాబ్లమ్స్ అనేది చెప్పట్లా, ప్రాబ్లమ్స్ చెప్తాను అంటే ఏవే ప్రాబ్లమ్స్ వచ్చాయని చెప్పి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు. బట్ ప్రాబ్లమ్స్ నుంచి నేను ఎక్కువ ఫోకస్ చేయట్లేదు. ప్రాబ్లం నుంచి ఎందుకు ఫోకస్ చేయట్లేదు అనేది నేను చెప్తాను. అది ఎప్పుడు చూడాలనేది. యా, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎవరైనా ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి, గుర్తుందో లేదు మీకు సిలబస్. మోస్ట్లీ ఏమేంటి కదా అంటే వెంటిలేషన్ తీసుకుంటే మీకు గుర్తుందో లేదో, వెంటిలేషన్లో నేను స్టాండర్డ్స్ ఆఫ్ వెంటిలేషన్ అనేది ఒకటి టాపిక్ రాపించాను. లైక్ స్టాండర్డ్స్ ఆఫ్ వెంటిలేషన్ ఏంటిది, క్వాంటిటీ ఆఫ్ ఎయిర్ అనేది ప్రతి అంటే మ్యాన్కి ఎంత ఉండాలి, నెక్స్ట్ క్వాంటిటీ మనకు ఒకవేళ కోల్ అయితే ఎంత ఉండాలి, 6 మీటర్ పర్ మినిట్, నెక్స్ట్ ఇదేమో 2.5 మీటర్ పర్ మినిట్, CH4 పర్సంటేజ్ అనేది ఎంతకన్నా ఎక్కువ ఉండకూడదు రిటర్న్ ఎయిర్లో, నెక్స్ట్ ఇంటేక్ ఎయిర్లో, రిటర్న్ ఎయిర్లో 0.75, నెక్స్ట్ ఎనీ పార్ట్ ఆఫ్ ద మైండ్లో ఎంత ఉండాలి, అట్ ద సేమ్ టైము O2 పర్సంటేజ్ ఎంతకన్నా తక్కువ ఉండద్దు, CO2 పర్సంటేజ్ అనేది ఎంతకన్నా ఎక్కువ ఉండద్దు అని మనం నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. అరౌండ్ 7 to 8 పాయింట్స్ అనేది. ఇందులో డైరెక్ట్లీ ఒక 5 వచ్చాయట. డైరెక్ట్లీ ఈ ఒక్క టాపిక్ నుంచే డైరెక్ట్లు వాళ్ళకి 5 క్వశ్చన్స్ ఇచ్చాడట. మనోడు 5 అని అన్నా కూడా అరౌండ్ 2-3 అని చెప్పని మనం వేసుకోవచ్చు. ఏంటిది ఇప్పుడు సో దట్ మనం ఇక్కడ జాగ్రత్త చూసుకోవాల్సింది ఏంటంటే, వెంటిలేషన్ నేను స్టాండర్డ్స్ రాపిచ్చాను. మీరు చేయాల్సిన థింగ్ ఆల్రెడీ వీడియోస్ చూసి ఉంటే మళ్ళీ ఇప్పుడు వీడియోస్ దగ్గరికి అయితే రావట్లేదు. మీరు ఏం చేస్తున్నారనంటే, మన స్టెమ్ అకాడమీలోనే నేను హ్యాండ్ రిటర్న్ నోట్స్ అని చెప్పి మీకు రాపిచ్చాను. మీరు కేర్ చేశారో లేదో నాకు తెలీదు. నేను హ్యాండ్ రిటర్న్ నోట్స్ ఏదైతే రాపిచ్చానో అది మాత్రం ఫస్ట్ చెక్ చేసుకోండి, అందులో ఇది ఉంటుంది. సో ఇక్కడ మనకు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. సెకండ్ థింగ్, వెంటిలేషన్ టాపిక్ నేను చెప్పేటప్పుడు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ నేను ఒక 2-3 సార్లు ఇది తీసాను, VEQ అనే వర్డ్ నేను తీసాను. అప్పుడు చాలా మంది విన్నారో లేదో నాకు తెలియదు. ఇది వెంటిలేషన్ ఎఫిషియెంట్ కోఎఫిషియెంట్. ఇది ఆల్రెడీ మనకు అక్కడ ఉంది, నేను రాపిచ్చాను కూడా. సో ఇన్ కేస్ ఇది కూడా అడిగాడట. VEQ అంటే ఇది లెవెల్ 2 మీన్స్. నేను ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో జాయిన్ అయ్యేటప్పుడు చెప్పింది ఏంటంటే, మనం కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫస్ట్ నేర్చుకుంటున్నాము, దాని తర్వాత 1500 బిట్స్ అవన్నీ తర్వాత చూసుకుందాం. ఎందుకంటే నాకు అనిపించేది ఏంటంటే, ఈసారి 1500 బిట్స్ ఒకటే టార్గెట్ చేయడం అని చెప్పి నాకు అనిపించింది. సో వాళ్ళు అన్నట్లానే 1500 బిట్స్ నుంచి నాట్ మోర్ దెన్ 4 క్వశ్చన్స్, 4-5 క్వశ్చన్స్ తప్ప రాలేదట. మొత్తం కాన్సెప్ట్ ఓరియంటెడ్ వచ్చింది. సో మీకు గుర్తుందో లేదో, నేను మొన్న ఒక లైవ్ సెషన్లో ఇంకొకటి ఇది మీకు గ్రూప్లో పెట్టాను. లైక్ మీరు నన్ను టెక్స్ట్ బుక్స్ చెప్పమనండి అని చెప్పి అడిగా కూడా నేనేం కంపేర్ చేశానంటే ఇది చెప్పాను. ఈ 37 టాపిక్స్ చూడండి, ఈ 37 టాపిక్స్ ఇంపార్టెంట్ అనిపిస్తుంది అని చెప్పి నేను అన్నాను. సో మనోడు ఏమన్నాడంటే, వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి కనుక్కుంటే ఇందులోకి వెళ్ళి 15 టాపిక్స్ వచ్చాయట. 15 క్వశ్చన్స్ అంటే అరౌండ్ ఇవి మొత్తం 37 టాపిక్స్ ఉన్నాయి, ఇందులో 15 క్వశ్చన్స్ వచ్చాయట. లైక్ ఏంటిది, ఇప్పుడు వోల్టేజ్ నుంచి ఒకటి వస్తుంది పక్క, అది నేను ఆల్రెడీ రాసి పెట్టాను. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ మోటార్స్, స్క్విరల్ కేజ్ ఇండక్షన్ మోటార్, నెక్స్ట్ హాలేజ్ దల్లా యూజ్ చేసే మోటార్ ఏంటిది అన్నట్టు, వైర్ రోప్ కంపోజిషన్ అవుతుంది. ఇది నేను చాలాసార్లు చెప్పాను. మళ్ళీ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ షార్ట్స్ అయితే షార్ట్ ఫెయిలర్ అన్నట్టు. సో ఈ ఈజర్స్ అంటే ఏంటిది, కట్ హోల్స్ అంటే ఏంటి, సంపర్స్ అంటే ఏంటిది, కోకింగ్ కోల్ అంటే నాన్ కోకింగ్ కోల్, RQD, RMR, ఈ యాంకరెస్టింగ్ టెస్ట్ స్ట్రెంత్ ఆఫ్ ద బోల్ట్ అనేది ఎవరు చెప్పలేదు నాకు తెలిసి. నేను ఆల్రెడీ ఇది రాపిచ్చాను. అంటే ఏంటిది, నేను బోల్ట్ వేసినప్పుడు 20 టన్నుల బోల్ట్ వేస్తే అది సెటిల్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది, 30 నిమిషాలు పడుతుందా, 1 అవర్ పడుతుందా అన్నట్టు. సో ఇది డైరెక్ట్ క్వశ్చన్ అడిగాడు ఒకటి. నెక్స్ట్ ఈ సౌండ్ లిమిట్స్లోకి వెళ్ళి క్వశ్చన్ అడుగు, ఈ షార్ట్ డిలే లాంగ్ డిలేకి వెళ్ళి క్వశ్చన్ అడిగాడు. సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నా, ఇది ఈ అన్ని 37 టాపిక్స్ వచ్చేసి మీరు సపరేట్గా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మన కోచింగ్లో అయిపోయాయి. నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు అడిషనల్గా ఈ 37 సంబంధించిన టాపిక్స్ యొక్క PDF అనేది విత్ ఇప్పుడు ఏంటిది, ఇప్పుడు ఇక్కడ లైక్ ఫ్యాన్సీ సీరియస్ ఉంటే ఏంటిది అనేది నేను నా స్టైల్లో నా వర్షన్లో రాసినవి ఉంటాయి కదా, అది నేను అప్లోడ్ చేస్తాను. ఈ 37 టాపిక్స్ నుంచి అరౌండ్ అంటే ఇక్కడనే 15 క్వశ్చన్స్ అయిపోయాయి. నెక్స్ట్ ఈ వెంటిలేషన్ ఈ 2 నుంచి
ఇంకో క్వశ్చన్స్ అయిపోయాయి. నెక్స్ట్ వివోడి ఒక్కటి కూడా ఇవ్వలేదట, వెలాసిటీ ఆఫ్ డిటోనేషన్ నుంచి క్వశ్చన్స్ అడగలేదట. నేను అడిగాను, మేబీ అడిగే ఛాన్స్ ఉంటుంది. నేను మళ్ళీ ఒకసారి మీకు క్లారిటీగా చెప్తున్నాను, ఇది ఇంటర్నల్ సిలబస్లో అడిగిన దాన్ని బట్టి మనం ప్రిపేర్ అవుతున్నాం. ఎన్ని రోజులలో ప్రిపేర్ అవుతున్నాము? ఒక 1 వీక్లో ఇవన్నీ ఫినిష్ చేసుకుంటున్నాం. ఇప్పుడు నేను ఇది చెప్పినంత మాత్రాన ఇందులోకి వెళ్ళే మనకు ఇంటర్నల్ బేస్ చేసుకుని ఎక్స్టర్నల్ క్వశ్చన్ పేపర్ వస్తాను కూడా నమ్మకం లేదు. కానీ ఇంటర్నల్లో వాడు అడిగిన థింగ్ వచ్చేసి చాలా స్ట్రాటజిక్గా, అట్ ద సేమ్ టైమ్ ఒక నార్మల్ క్యాండిడేట్ అటెండ్ చేయనట్టు ఇచ్చిండు పేపర్. సో ఇన్ కేస్ మనకు కూడా అదే విధంగా ఇస్తే మనం నష్టపోవద్దు. ఎందుకంటే మనం 1 టైం లైఫ్ ఆపర్చునిటీ, అట్ ద సెకండ్ టైం వచ్చేసి ఇంటర్నల్ వాళ్ళు తిప్పి కొడితే 400 మంది కూడా లేరు. అందులోనే గంత కాంపిటీషన్ కొట్టిందంటే మీరు ఇప్పుడు నాకు తెలిసి ఒక 14,000 మంది 15,000 మంది మీరే ఉన్నారు. సో వాళ్ళందరినీ దాటుకొని మీరు రచ్చడం అనేది చాలా కష్టం. అందుకే ట్రై చేయాలి, ఆ లెవెల్లోనే ప్రిపేర్ అయ్యాలి. సెకండ్ థింగ్ ఏంటంటే మన వాళ్ళకు కూడా వచ్చిన ర్యాంక్స్ వచ్చేసి యా సో మనకు వాళ్ళకు కూడా ర్యాంక్ వచ్చేసేది ఇప్పుడు 1 to టాప్ 50లో ఉన్న వాళ్ళు ఎవరు అంటే చాలామంది ఎంజీటీకి ప్రిపేర్ అవుతూ జేఎంఈటీ ఎగ్జామ్కి అంటే ఎంజీటీకి ప్రిపేర్ అవుతూ జేఎంఈటీ ఎలిజిబుల్ ఉండి రాసిన క్యాండిడేట్స్ వీళ్ళంతా. సో మన కాంపిటేటర్స్ వచ్చేసి వీళ్ళు ఎంజీటీ వాళ్ళు, అది మీరు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ థింగ్. సో మీరు ఆ లెవెల్లోనే ఉండాలని చెప్పి నేను కోచింగ్ స్టార్టింగ్ నుంచి టార్గెట్ చేశాను. నెక్స్ట్ సో మొన్న గణేష్ కూడా ఒకటి అడిగాడు, గ్రూప్లో కూడా మీరు కూడా అడిగారు. ఈ టేబుల్ ఒకటి ఉంటుంది, పిల్లర్ సైజ్ అనేది, డెప్త్ను బేస్ చేసుకొని అడిగేసి, అన్న ఇది గుర్తుపెట్టుకోవడానికి ఏమైనా ఉంటుందా, లైక్ ఫార్ములాస్ ఏమైనా ఉంటుందా అని ఉండదు. ఏమీ ఉండదు. ఈ టేబుల్ మాత్రం కంపల్సరీ 2 క్వశ్చన్స్ అని వస్తాయి, వాళ్ళకి వచ్చినాయి ఇందులోకి వెళ్ళి కూడా. ఓకే, నెక్స్ట్ యాంకరేజ్ టెస్టింగ్ వచ్చిందట. సో యాంకరేజ్ టెస్టింగ్ కూడా నేను ఆల్రెడీ చెప్పాను. 1% వచ్చేసి డిస్ట్రక్టివ్ టెస్టింగ్ ఉంటుంది, 9% వచ్చేసి నార్మల్ టెస్టింగ్, ర్యాండమ్గా పిక్ చేసుకొని చేస్తారు అన్నట్టు రూట్ బోల్ట్లో. అది రాక్ మెకానిక్స్ మనం మాట్లాడుకున్నాము, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి దీని గురించి. నెక్స్ట్ ఫ్లోర్ ఏరియా అడిగారట. ఫ్లోర్ ఏరియా వచ్చేసి మనకు ఫస్ట్ ఎయిడ్ రూమ్కి 10 స్క్వేర్ మీటర్ ఉంటుంది. నెక్స్ట్ ఒకవేళ షెల్టర్ కానీ ఇంకో దేనికన్నా అడిగితే అది 14 స్క్వేర్ మీటర్. ఈ రెండింటికెళ్ళి ఒకటి వచ్చేసింది వాళ్ళకు. నెక్స్ట్ ఓపెన్ క్యాస్ట్ నుంచి 5 క్వశ్చన్స్ వచ్చాయట. అదేంటి సార్ అసలు ఓపెన్ క్యాస్ట్ సిలబస్లోనే లేదు అని అంటే, నేను ఒకటైతే చెప్తాను, సింగరేణి సైడ్ నుంచి వాళ్ళు రిలీజ్ చేసిన దానికెళ్ళి 100% అందులోకి వెళ్ళి వస్తాయని కూడా నమ్మకం లేదు. వాళ్ళు ఒక 80% 90% అందులోకి వెళ్ళి ఇచ్చినా కూడా కాంపిటీషన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ పేపర్ హార్డ్ చేయాలనుకొని కొంచెం వేరే కూడా ఇవ్వచ్చు. సో ఓసీ నేను ఏదైతే మెథడ్ ఆఫ్ వర్కింగ్ కోల్లో మాట్లాడి, లైక్ ఇప్పుడు ఏంటి ఓపెన్ క్యాస్ట్ గురించి నువ్వేం మాట్లాడతావు నార్మల్లీ, స్పేసింగ్ అంటే ఏంటిది, బర్డన్ అంటే ఏంటిది, ఎంత ఉండాలి, 1.5 మీటర్స్ నుంచి 6 మీటర్సా, నెక్స్ట్ టో అంటే ఏంటిది, ఇట్లాంటి టర్మినాలజీ ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేశాను. దానికి ఇంక్లూడింగ్ స్ట్రిప్పింగ్ రేషియో కూడా నేను చెప్పాను. స్ట్రిప్పింగ్ రేషియో కూడా ఇది ఆల్రెడీ వీడియోస్లో ఎగ్జిస్ట్ అయింది. అంత టైం లేదు అని అంటే డైరెక్ట్ మీరు ఏం చేస్తారు, చెప్పినట్టు హ్యాండ్ రిటర్న్ నోట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హ్యాండ్ రిటర్న్ నోట్స్లోకి వెళ్ళి చూస్తారు, అందులో ఎవ్రీథింగ్ ఉంటుంది. అక్కడ కూడా అర్థం కాకపోతే నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి, ఫోన్ చేయండి, నో ఇష్యూ. నెక్స్ట్ మోర్ సర్కిల్, ఇది లేకుండా క్వశ్చన్ పేపరే ఉండదని చెప్పాను. కంపల్సరీ మోర్ సర్కిల్ నుంచి ఒక 2 అడిగారట. కోకింగ్ కోల్, నాన్ కోకింగ్ కోలు, మీరు ఎక్కడ ఎత్తికినా కూడా కోకింగ్ కోల్కి నాన్ కోకింగ్ కోల్కి మీకు తేడా సరిగా తెలీదు. మీరు వాల్యూమ్లో చూసినా కూడా మీకు సరిగా అర్థం కాదు. నేను చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ రన్నింగ్ నోట్స్లో కూడా ఉంది చూడండి, కోకింగ్ కోల్ నాన్ కోకింగ్ కోల్. నెక్స్ట్ కోల్ ఫార్మేషన్, ఇన్సిటు థియరీ, డ్రిఫ్ట్ థియరీ. ఇంకొకటి ఇక్కడ అడిగాడట ఒక క్వశ్చన్, నేను మీకు క్లాస్ చెప్పేటప్పుడు కూడా ఒక పాయింట్ మెన్షన్ చేశాను. ఏమని మెన్షన్ చేశానంటే, జియాలజీ గురించి అడిగినప్పుడు మన ఇండియన్ కోల్ మైన్స్ ఉన్నాయి కదా, మన ఇండియన్ కోల్ మైన్స్ వచ్చేసి నీకు ఇన్సిటు థియరియా, డ్రిఫ్ట్ థియరియా, నువ్వేమనుకుంటాను అని చెప్పి నేను మీకు క్వశ్చన్ వేసి నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. అదేవిధంగా మనకు గోండువానా రాక్స్, నేను డెక్కన్ ప్లాట్యూ గోండువానా రాక్స్ అనే క్వశ్చన్ ఎక్కడన్నా ఆన్సర్ కనిపెడితే డైరెక్ట్ బ్లైండ్గా పెట్టేసేయండి నేను అన్నాను కదా, అది ఇచ్చాడట. గోండువానా రాక్స్ గురించి కూడా ఒక క్వశ్చన్ అడిగాడట. నెక్స్ట్
నెక్స్ట్ ఇప్పుడు సిఎంఆర్ నార్మల్ 1500 బిట్స్ నుంచి ఇదొకటి. ఈచ్ 1% రిడక్షన్ ఆఫ్ O2 లైట్ డిమినిషెస్ ఎంత అని 30%. అంటే ఏంటంటే ఇప్పుడు మనకు నార్మల్లీ లైట్ ఉంటుంది కదా, క్యాండిల్ లైట్. సో ఒకవేళ పర్సంటేజ్ ఆఫ్ ద ఆక్సిజన్ అనేది 1% తగ్గకుండా వస్తే ఏమవుద్ది? 1% తగ్గితే నీకు 30% లైట్ అనేది తగ్గుద్ది అన్నట్టు క్వశ్చన్స్ అడిగారు. నెక్స్ట్ దీనికి తోడు ఇంకొకటి ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రయాంగులేషన్. నేను సర్వేయింగ్ గురించి నేను మళ్ళీ మాట్లాడతాను లాస్ట్కి. ఓకే, CH4 పర్మిసిబుల్ లిమిట్స్ నేను ఇచ్చాను, పర్మిసిబుల్ లిమిట్స్ అడిగాడట. నెక్స్ట్ సో యాజ్ ఆఫ్ నౌ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? యూ వాంట్ టు టాక్ టు మీ? మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే నేను అన్లాక్ చేస్తాను, మాట్లాడండి. సో యాజ్ ఆఫ్ నౌ ఇవి అడిగాడు. నేను ఇంకొక 50 క్వశ్చన్స్ ఇప్పటివరకు 50 డిస్కస్ చేశాను. మిగతా 50 ఏంటి నేను మాట్లాడతాను. సర్వే గురించి నేను మాట్లాడతాను తర్వాత అంటే ఇప్పుడే ఈ క్లాస్ ఎండింగ్లోనే. సో యాజ్ ఆఫ్ నౌ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? యూ వాంట్ టు స్పీక్ సంథింగ్ టు మీ? అన్లాక్ చేస్తాను. లేదు అని అంటే ఐ మూవ్ ఫార్వర్డ్. ఇందులో నేను మళ్ళీ కన్వే చేస్తున్నాను. ఐ టెల్ యూ టెక్స్ట్ బుక్స్లో ఉన్న మ్యాటర్ మొత్తం మీకు తెలుసు ఆల్రెడీ. నేను ఇప్పటిదాకా మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది మొత్తం టెక్స్ట్ బుక్సే. బట్ చాలామంది ఏమో కొత్తగా పాయింట్స్ ఉంటాయి టెక్స్ట్ బుక్స్లో అని అనుకుంటున్నారు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను టెక్స్ట్ బుక్, అది ఎప్పుడు అనేది నేను చెప్తాను. నెక్స్ట్ దీనివల్ల మీ స్ట్రాటజీ ఏమైనా చేంజ్ అవుతుందని అనుకుంటున్నారా? మీరు ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారా? మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి, లేదంటే ముందుకు వెళ్తాను. ఎనీ సజెషన్స్? నథింగ్. మందీప్, అశోక్, సాయి చరణ్, మణి. సో ఎందుకంటే మనము జాయిన్ అయింది అసలు జాబ్ మిస్ కాకుండా ఫస్ట్ ప్రయత్నాలు మొత్తం చేయడానికి. నేను అందుకే ఆ రోజు చాలా క్లారిటీగా మీరు టెక్స్ట్ బుక్స్ తీసుకొచ్చినా ఏం తీసుకొచ్చినా కూడా నేను ఇట్లాంటి లైవ్ సెషన్స్ పెట్టుకుందాము. ఇగో ఈ 30 టాపిక్లకు వెళ్ళి దాదాపు మనకు 15 వచ్చాయట. ఓల్డేజ్ నుంచి ఒకటి క్రీప్ అంటే ఏంటిది, హీవ్ అంటే ఏంటిది, ఫార్ములాస్, ట్రయాంగులేషన్ ఫార్ములాస్, ఇవన్నీ. సో ఎవరైనా మాట్లాడాలనుకుంటే అన్లాక్ చేయండి, నేను అన్లాక్ చేస్తాను. దాని తర్వాత చూద్దాం. లేదంటే మై మూవ్ ఫార్వర్డ్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్. నో వన్ ఈస్ దేర్? ఓకే, మెసేజ్ చేయండి. మెసేజ్ చేసినా పర్లేదు. అన్న ప్రాబ్లమ్స్ టోటల్ ఎన్ని వచ్చాయి ఎగ్జాక్ట్లీ అని చెప్పి మనం ఎట్లా ప్రిడిక్ట్ చేయగలము, కానీ నేను చెప్తాను. అరౌండ్ 30, అన్డౌటెడ్లీ 30 ప్రాబ్లమ్స్ వచ్చాయట. ఆ 30 ప్రాబ్లమ్స్ ఏంటో నేను లిస్ట్ చెప్తాను, ఇప్పుడు రాసుకోండి. ఇక్కడ ప్రాబ్లమేటిక్ అయింది. ఒక నిమిషం లైన్ ఉంది. సరే, ఇక్కడ పాడట్లేదు, నేను చెప్తాను, మీరు నోట్ చేసుకోండి ప్రాబ్లమ్స్ ఏమొచ్చాయో. ప్రాబ్లం నెంబర్ 1, ఇది పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ రాలేదు, కానీ ఇది ఇంకో ట్రిబ్యూటరీ ఏరియా అడిగాడట. ఒకటి ట్రిబ్యూటరీ ఏరియా. ఫస్ట్ ప్రాబ్లం మీరు రాసుకోండి. నాకు ఇది పని చేయట్లేదు, సో నేను బయట ఉన్నాను. ఇది నాకు నోట్ ప్యాడ్ పని చేయట్లేదు. ఒక నిమిషం ఆగండి. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ట్రిబ్యూటరీ ఏరియా. సెకండ్ది వచ్చేసి ట్రిబ్యూటరీ ఏరియా అడిగాడు కాబట్టి నెక్స్ట్ మిమ్మల్ని అడిగే క్వశ్చన్ నేను పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ అని అనుకుంటున్నాను. సెకండ్ క్వశ్చన్. థర్డ్ వచ్చేసి మోటివ్ కాలం TU - TD/TU × 100. ఫోర్త్ వచ్చేసి అందులోనే మనకు ఏంటిది స్ట్రైక్ డిప్ స్ట్రైక్ ప్రాబ్లమ్స్ ఇచ్చాడు ఒకటి, వీళ్ళు చెప్పిన ప్రకారం. నెక్స్ట్ VEQ, వెంటిలేషన్ ఎఫిషియెంట్ కోఎఫిషియంట్ ప్రాబ్లం ఒకటి. నెక్స్ట్ ఇదొకటి మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఒక మైన్లో 300 మంది ఉండి నెక్స్ట్ అదే మైన్లో 200 టన్స్ ఆఫ్ ద కోల్ అనేది బయటికి తీస్తే క్వాంటిటీ ఆఫ్ ద ఎయిర్, అదే మినిమం క్వాంటిటీ ఆఫ్ ఎయిర్ రిక్వైర్డ్ ఫర్ ద పర్సన్ ఆర్ టనేజ్. ఇది 6వ ప్రాబ్లం. నెక్స్ట్
మెస్టర్ నుంచి ఏం ప్రాబ్లమ్స్ రాలేదు. నెక్స్ట్ ఏమి ఇచ్చాడంటే పౌడర్ ఫ్యాక్టర్ ప్రాబ్లమ్స్ ఇచ్చాడట, ఒక 2 నుంచి 3 పౌడర్ ఫ్యాక్టర్. సో పౌడర్ ఫ్యాక్టర్ ఇచ్చాడు కాబట్టి నేను ఈసారి మీకు ఏం అడుగుతానని అనుకుంటున్నాను అంటే స్ట్రిప్పింగ్ రేషియో అడుగుతానని నేను అనుకుంటున్నాను. రెండింటికి చిన్న డిఫరెన్స్ మీకు తెలిసింది. స్ట్రిప్పింగ్ రేషియో లీనక్స్ యూజర్ వింటున్నావా? ఒకసారి నాకు మెసేజ్ పెట్టు, అంటే ఐ మీన్ గ్రూప్. ఓకే సార్, నేను నోట్ చేసుకుంటున్నాను అని ఎవరైనా మెసేజ్ పెట్టండి. బికాస్ మీరు మాట్లాడట్లేదు, నాకు నా ట్యాబ్ పని చేయట్లేదు, మీరు కరెక్ట్ ఉన్నారో లేదో నాకు అర్థమవుతలేదు. ఓకే చెప్పండి ఒకసారి. ఓ ఎస్, డన్. నెక్స్ట్ ఇంకోటి, ఇవి మనకు నథింగ్. ఓకే నథింగ్ నోట్స్ ఏంటిది యూజర్? ఎస్ సార్, ఓకే రైట్ తర్ని ఫైన్. ఓకే, ఇవి కొన్ని ప్రాబ్లమ్స్ ఏదైతే మనకు మెథడ్ ఆఫ్ వర్కింగ్ కోల్ నుంచి ఇందులోకి అడిగాడు. ఇందులోకి వెళ్ళి ఇంకో 2-3 ఏదో చెప్పాడు. లైక్ ఏంటిదని అంటే టోటల్ క్వాంటిటీ ఆఫ్ ఎక్స్ప్లోజివ్ ఇచ్చాడట. టోటల్ క్వాంటిటీ ఆఫ్ ఎక్స్ప్లోజివ్ ఇచ్చి నెంబర్ ఆఫ్ హోల్స్ నేను డెప్త్ ఇంత ఉంది, నేను ఇప్పుడు నెంబర్ ఆఫ్ హోల్స్ ఎన్ని వేసుకోవాలి అని చెప్పి అడిగాడట. సో అట్లాంటి క్వశ్చన్లు వచ్చినప్పుడు మనం ఏం చేయలేము, మీరు అంత టైం దొరకదు. ఇది నెంబర్ 1 ఫస్ట్ పార్ట్, ఏది ప్రాబ్లమ్స్ వైస్. కానీ సర్వేయింగ్లో మాత్రం ఏమైంది దీనికి, సర్వేయింగ్లో మాత్రం మనకి అరౌండ్ 15 to 20 క్వశ్చన్స్ వచ్చాయి. ఇది మనకు ఫస్ట్ థింగ్ సర్ప్రైజింగ్ ఏదైతే ఉందో, ఇది సర్వేయింగ్ వచ్చేసి మనకు 15 నుంచి 20 వచ్చాయి. టు బీ స్పీకింగ్ ఫ్రాంక్లీ, సింగరేణి ఫాలో అయితే మనకు అంటే 100% సిలబస్ ఎందుకు ఫాలో అవ్వద్దు అనే దానికి రీజన్ ఇదే. మీరు సిలబస్ కానీ చూస్తే సర్వేయింగ్లో వాడు అడిగింది స్ట్రైక్ డిప్, నెక్స్ట్ మైన్ ప్లాన్స్, నెక్స్ట్ హ్యాండ్లింగ్ ఆఫ్ ద మ్యాప్స్ అనుకుంటా ఇలాంటి క్వశ్చన్స్ అడిగాడు. అంతే తప్ప ఎక్కడ కూడా చైన్ సర్వేయింగ్, మెటల్ ఈ మనకు ట్రావర్సింగ్, ట్రూ బేరింగ్, నెక్స్ట్ హోల్ సర్కిల్ బేరింగ్, ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కడా కూడా అడగలేదు. నేను అందుకే చాలా మందికి సర్వేయింగ్ ఒకటి పక్కకు పెట్టండి ఇప్పుడు మందానికి, నాకు అఫీషియల్గా ఇంటర్నల్ ఎగ్జామ్ అయిపోయాక నేను ఏం చేయాలి అనేది నేను చెప్తాను సర్వే గురించి అని చెప్పి నేను అన్నాను. సో నేను అనుకున్నదే నిజమైంది. మనకు చైనింగ్ నుంచి, హోల్ సర్కిల్ బేరింగ్ నుంచి, రెడ్యూస్డ్ బేరింగ్ నుంచి, జీపీఎస్ నుంచి అరౌండ్ ఇట్లా మనకు 15 క్వశ్చన్స్ దాకా అడిగాడట. సో ఇప్పుడు మీరు పర్ఫెక్ట్లీ మీరు చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈరోజే సిలబస్ స్టార్ట్ అయింది కాబట్టి ఎలాగో ఇంటర్నల్ వాళ్ళకు ఏ విధంగా చెప్పాడో, అంటే ఏ విధంగా సిలబస్ క్వశ్చన్స్ ఇచ్చాడో దాని ప్రకారానికి మీరు ఒక వారం రోజుల్లో మొత్తం అదే ప్రిపేర్ అవ్వాలి. సో నేను సజెస్ట్ చేసేదంటే సర్వేయింగ్ ఏదైతే నేను చెప్పిన 17 hours, 15 hours, 16 hours వీడియో వచ్చేసి ఇట్స్ ఎవ్రీథింగ్. దానికి మించి రాదు. ఇన్ కేస్ సార్ నేను ఇప్పుడు అదంతా ఇనే ఓపిక నాకు లేదు, నేను సిలబస్ని ఫాలో అవుతా అంటే ఇట్స్ యువర్ ఓన్ రిస్క్. బట్ ఇప్పుడు ఒక రోజు వేస్ట్ చేసి అవన్నీ నోట్స్ రాసుకోవడం పెద్ద టాస్క్ కాదనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు పర్సనల్గా ఇంటర్నల్ క్యాండిడేట్స్ని అడగండి, ఇప్పుడు అన్న అంత ఓకే అన్న మన దాంట్లో మైనస్ ఏమైందంటే నేను సర్వేయింగ్ మొత్తానికి చూడలే అన్న, మీరు ఆగమన్నారు అని చెప్పి నన్ను అన్నాడు. సో అది మనకు మైనస్. సో సింగరేణి ఫాలో కాలేదు కాబట్టి మన సర్వేయింగ్ అసలు ఫస్ట్ థింగ్ సిలబస్ సర్వేయింగ్ ఇస్ నథింగ్, అసలు ఏం లేదు అందులో. సర్వేయింగ్ సిలబసే కాదు అసలు అది. సో మీరు నన్ను అడిగితే చైనింగ్, ట్రావర్సింగ్ చూడండి. ఇందులో మందిపు సర్వేయింగ్ ప్రాబ్లమ్స్ ఏం అడిగాడట అంటే, ఒకటి నార్మల్లీ ట్రూ బేరింగ్ ఇచ్చి బ్యాక్ బేరింగ్ ఎంత అడిగాడట. నెక్స్ట్ సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఇంకేటంటే హోల్ సర్కిల్ బేరింగ్ ఇచ్చి రెడ్యూస్డ్ బేరింగ్లో మార్చాలి. ఇదే మనకు 4-5 క్వశ్చన్లు ఇచ్చాడట. హోల్ సర్కిల్ బేరింగ్ ఇచ్చి రెడ్యూస్డ్ బేరింగ్లోకి మార్చాలి అనే క్వశ్చనే నాకు 4-5 ఇచ్చాడట. సో దాన్ని నెగ్లెక్ట్ చేయకండి. యాజ్ ఆఫ్ నౌ నేను ఒక 13 నుంచి 15 ప్రాబ్లమ్స్ గురించి నేను మాట్లాడాను. సరే సార్, మరి ఇప్పుడు మీరు కొన్ని ప్రాబ్లమ్స్ మీరు ఇక్కడ చెప్పారు. ఏంటిది? లైక్ ఇప్పుడు పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ గురించి, ఏరియా ఆఫ్ మన ట్రిబ్యూటరీ ఏరియా గురించి మాట్లాడారు, బాగానే ఉంది సార్. మరి మిగతా ప్రాబ్లమ్స్ గురించి సంగతి ఏంటిది సార్ అని అంటే, ఐ విల్ టెల్ యూ. ఐ విల్ రికార్డ్ ద క్లాస్ అండ్ ఐ విల్ అప్లోడ్ ఓన్లీ ఫర్ ద ప్రాబ్లమ్స్. ఏ ప్రాబ్లమ్స్? నాకు ఈ ప్రాబ్లమ్స్ నేను ఒక 23 నుంచి 25 రకాల ప్రాబ్లమ్స్ని క్లారిటీగా నేను నీకు అందుబాటులో వచ్చేటట్టు నేను చేస్తాను.
ఎందుకు చేయట్లేదు సార్ ఇప్పుడు అని అంటే, ఇప్పుడు 21st తర్వాత నేను చెప్పి నేను అనుకుంటున్నాను లైవ్ సెషన్స్ కంటిన్యూ జాయిన్ అవుతాయని చెప్పి. ఎందుకు సార్ 21st అని అంటే, యాజ్ యూ నో దట్ మేము ఎంజిటి రాస్తున్నాము, అంటే నేను రాయట్లేదు కానీ నా కింద ఉన్న టీం మొత్తం ఎంజిటి రాస్తున్నారు కాబట్టి అప్పటి వరకు నేను ఎంతవరకు మీకు నోట్స్ ఇవ్వాలో బేసిక్ థియరీ పార్ట్ ఇస్తాను, దాని తర్వాత ప్రాబ్లమేటిక్ ఇస్తాను. నెక్స్ట్ సిఎంఆర్ ఎంతవరకు యూజ్ అయింది ఇంటర్నల్ క్యాండిడేట్స్ కన్నా అంటే నాట్ మోర్ దెన్ 2%. అరౌండ్ ఒక 5 to 6 క్వశ్చన్స్ తప్ప సిఎంఆర్ నుంచి ఎక్కువ యాక్ట్స్, రూల్స్, రెగ్యులేషన్స్ ఇవన్నీ కలిపి ఇవ్వలేదట. దీనికి మీనింగ్ మీరు ప్రిపేర్ అవ్వద్దని కాదు, ఎందుకంటే మనకు మొత్తం సర్వేయింగ్ సారీ సిఎంఆర్ మనం మొత్తం ఇస్తాడేమో చెప్పలేము. అందుకని చెప్పి ఇలాంటి సిఎంఆర్ టాపిక్ ఫస్ట్ ఒడగొట్టి పక్కకు పెట్టేసుకొని 1500 బిట్స్ కూడా ఫినిష్ చేసి పక్కకు పెట్టేసుకోండి. ఎందుకంటే అందులోకి వెళ్ళి 100% ఇవ్వడం చెప్పి కూడా నమ్మకం లేదు కదా. మీరు మరి దేని మీద ఫోకస్ చేయాలంటే ఇప్పుడు నేను పైన చూపించిన టాపిక్లో ఒకటి. సెకండ్ థింగ్, ఇండివిజువల్లో మీరు ప్రతి ఒక్కరు నాకు తెలిసి వాల్యూమ్ని చదవాలి. అది సోదున్నా ఏదున్నా వాల్యూమ్ని చదవాలి. ఆఫ్టర్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాక వాల్యూమ్ 1 మీకు డిస్ప్లే చేపిస్తాను. ఈ పాయింట్కి మీనింగ్ ఇదిరాబోయి, దీనికి ఇది ఇట్లా వచ్చింది, దీనికి షార్ట్ ఫామ్స్ నేను నా వైజ్ నేను రాసుకున్న షార్ట్ ఫామ్స్ నేను నీకు పంపిస్తాను. సో 3 ఇక్కడ కోరిలేట్ అయిపోతుంది, మీరు ఒక ఫ్లోలో ఉన్నట్టు అయిపోతుంది. నెక్స్ట్ లీనిక్స్ యూజర్ పంపు ప్రాబ్లమ్స్ మనకు రాలేదబ్బా నాకు తెలిసిన వరకు. నాకు ఇంతవరకు ఇంటర్నల్ క్యాండిడేట్స్ పంపు ప్రాబ్లమ్స్ వచ్చి అడగలేదు, కానీ నాకు పంపు మీద ఏం అడిగారు అంటే పంపులో కూడా మనకు బైపాస్ వాల్వ్ ఉంటుంది, ట్రస్ట్ వాల్వ్ ఉంటుంది, నెక్స్ట్ ఇంకేముంటుంది లైక్ డెలివరీ ఎండ్ సైడ్ ఉంటుందా, నీకు కొన్ని ఐటమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఎయిర్ కాక్ అంటారు, కొన్ని ఐటమ్స్ ఉంటాయి, అది నీకు డెలివరీ సైడ్ ఉంటుందా లేకపోతే ఇంటేక్ సైడ్ మనకు సక్షన్ సైడ్ ఉంటుందా అని చెప్పి ఇట్లాంటి క్వశ్చన్స్ కొన్ని అడిగాడు. ప్రాబ్లమ్స్ అయితే నాకు తెలిసినందుకైతే ఏం రాలేదు. ఇంకా మెసేజ్ చేయండి, అందులో నేను ఆన్సర్స్ చెప్తాను. సో ఐ విల్ డ్రాప్ యూ. నేను నోట్ చేసుకున్నాను 99 క్వశ్చన్స్ ఏమేమి అడిగాడో అవి, ప్లస్ మీరు కూడా చూస్తున్నారు కొన్ని గ్రూప్స్లో కూడా సర్క్యులేట్ అవుతున్నాయి. సో కొన్ని పీడిఎఫ్స్ అప్లోడ్ చేసి ఇవి అడిగాడు, లైక్ ఫస్ట్ ఎయిడ్ రూము, డ్రిల్లింగ్ హైగ్రోమీటర్ అడిగాడట. డ్రిల్లింగ్ హైగ్రో గురించి మనం మాట్లాడాము. నెక్స్ట్ CH4 పర్మిసిబుల్ లిమిట్, ఓకే. నెక్స్ట్ ఇంకేంటిది, నో పర్సన్ ఈజ్ అలౌడ్ టు వర్క్ ఇన్ ద మైన్ అన్నట్టు. నెక్స్ట్ గోండ్వానా రాక్స్, ఓకే. ఫ్రెష్లీ ఎక్స్పోజర్ రూఫ్, నేను 100 సార్లు నేను చెప్పాను, ఎప్పుడైనా ఫ్రెష్లీ ఎక్స్పోజర్ రూఫ్ అని అంటే రూఫ్ బోల్ట్ అని పెట్టకండి, సఫారీ సపోర్ట్స్ అని పెట్టండి అని చెప్పి అన్నాను. నెక్స్ట్ డిసీజెస్, మైండ్ డిసీజ్లలో నేను ఏం అడిగాడంటే, నేను మీకు ఎక్కువ ప్రొలాంగ్ చేయలే. దీనికి ఇప్పుడు సిలికాసిస్ ఉంది, సిలికాసిస్ దేని వల్ల వచ్చింది, సింప్లీ సిడిరాసిస్ ఉంది, సిడిరాసిస్ ఏ డస్ట్ ఇన్హేల్ చేయడం వల్ల వచ్చింది. అలాగే ఆంథ్రకానిసిస్ అని చెప్పి నేను ఒక వాడి చెప్పాను మీకు, మీరు అక్కడ విన్నారో లేదో నాకు తెలియదు, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఆంథ్రకానిసిస్ అని చెప్పి ఉన్నాము. ఆంథ్రకానిసిస్ దేని వల్ల వస్తుందంటే ఇన్హేలేషన్ ఆఫ్ హ్యూజ్ స్మోక్, బయట ఉన్న స్మోక్, మనకు ఎక్కడన్నా స్మోక్ని ఇన్హేల్ మోస్ట్లీ చేసుకుంటే మనకు వచ్చే డిసీజ్ వచ్చేసి ఆంథ్రకానిసిస్. సో ఇది కూడా అడిగాడట. నెక్స్ట్ జాజ్ రైల్స్ షార్ట్లో. నెక్స్ట్ రెస్క్యూ స్టేషన్, రెస్క్యూ రూము, ఇన్క్యుబేషన్ పీరియడ్ డస్ నాట్ బిలాంగ్స్ టు అని చెప్పి ఇక్కడ మనం సగం మనకు ఇంతే చెప్పిండు. ఒక క్వశ్చన్ వచ్చింది సార్, నార్మల్లీ క్వశ్చన్ ఏంటిదని అంటే ఇన్క్యుబేషన్ పీరియడ్ డస్ నాట్ డిపెండ్స్ అపాన్ అని చెప్పి ఒక క్వశ్చన్ వచ్చింది సార్, నాకు ఆప్షన్లో గుర్తులేదు అని చెప్పి మనోడు అన్నాడు. బట్ నేను ఆన్సర్ కూడా చెప్పేస్తున్నా, ఇంక్యుబేషన్ పీరియడ్ ఈజ్ డస్ నాట్ డిపెండ్స్ అని చెప్పి మీకు ఇక్కడ ఉన్న క్వశ్చన్ కనిపిస్తే దాని ఆన్సర్ వచ్చేసి సీమ్ థిక్నెస్ అని చెప్పి ఎతకండి. మీరు ఆప్షన్లో సీమ్ థిక్నెస్ అని చెప్పి ఎక్కడన్నా ఆప్షన్లో ఎతకండి, అదే ఆన్సర్ ఉంటుంది, సీమ్ థిక్నెస్. నెక్స్ట్ బూస్టర్ ఫ్యాన్ లొకేషన్, న్యూట్రల్ పాయింట్ నేను ఆల్రెడీ చెప్పాను మీకు. నెక్స్ట్ పీట్, లిగ్నైట్, బిటుమినస్, సబ్ బిటుమినస్, ఆంథ్రసైట్లో వోలటైల్ మ్యాటర్ దేనికి ఎక్కువ ఉంటుంది, యాష్ పర్సెంటేజ్ దేనికి ఎక్కువ ఉంటుంది, ఇదే చుట్టూ అటు ఇటు చేసి 3 క్వశ్చన్లు గుంజేనట. నెక్స్ట్ ఎక్కడన్నా పర్పస్ ఆఫ్ ఇవాసి గురించి నేను ఒక స్టేట్మెంట్ మీకు రిలీజ్ చేశాను. చెప్పినప్పుడు కూడా ఇవాసి గురించి చాలా పెద్ద స్టోరీ ఉంటుంది, కానీ నేను ఒక పాయింట్ చెప్తున్నాను అని అన్నాను. ఏంటిది ఇవాసి యొక్క పని ఏంటిది? ఇవాసి యొక్క పని పొటెన్షియల్ ఎనర్జీ నుంచి కైనెటిక్ ఎనర్జీలకు మార్చడమా, కైనెటిక్ ఎనర్జీ నుంచి పొటెన్షియల్ ఎనర్జీ మార్చడమా అన్నట్టు నేను ఒక స్టేట్మెంట్ చెప్పి రిలీజ్ చేసి వదిలిపెట్టాను. అదే ఒక పాయింట్ వచ్చిందట అక్కడ. నెక్స్ట్ నేను మీకు సెల్ఫ్ కంటెంట్ బ్రీతింగ్ ఆపరేటర్స్ గురించి మాట్లాడినప్పుడు సెల్ఫ్ కంటెంట్ బ్రీతింగ్ ఆపరేటర్స్ లో ఉన్న రిటైనింగ్ వాల్వ్ పని యొక్క పని ఏంటిది,
బైపాస్ వాల్వ్ యొక్క పని ఏంటిది, నెక్స్ట్ రెడ్యూసింగ్ వాల్వ్ యొక్క పని ఏంటిది అన్నట్టే నేను పంప్స్లో కూడా చెప్పాను మీకు కొన్ని. సో అది కూడా ఒకటి అడిగాడట. యాంకరేజ్ టెస్టింగ్, జియాలజీ, హెడ్డింగ్స్. హెడ్డింగ్ అంటే మీకు తెలుసు మీనింగ్. జనరల్ బాడీ ఆఫ్ ఎయిర్ అంటే ఏంటి, రిటర్న్ ఎయిర్ అంటే ఏంటి. నెక్స్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా నార్మల్లీ ఏంటిదని అడిగారు. సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగారట అరౌండ్. నెక్స్ట్ లీనిక్స్ యూజర్, తెలంగాణ టాపికే లేదు, ఆల్ ఇండియా టాపిక్ జీకే, జిఎస్లో తెలంగాణ టాపికే లేదు. అదే లీనిక్స్ మన ప్రాబ్లం ఏంటంటే మన క్వశ్చన్ పేపర్ సింగరేజ్ చేయలేదు అనిపిస్తుంది నాకు. వీళ్ళకి కూడా ఇంటర్నల్ వాళ్ళకు సింగరేజ్ చేయలేదని అనుకుంటున్నాను నేను. సో జియాలజీ క్వశ్చన్స్ చెప్పాను కదమ్మా, నార్మల్లీ ఒకటి ఏంటిదని అంటే గోండువాన రాక్స్ గురించి అడిగాడు. నెక్స్ట్ మైనింగ్ మన కోల్ ఫార్మేషన్ వచ్చేసి ఇన్సిటు 3 ఇయర్ డ్రిఫ్ట్ థియరీ అని అడిగాడు. నెక్స్ట్ నేను మీకు మెటమార్ఫిక్ రాక్ ఇది ఒకటి చెప్పాను కదా, మెటమార్ఫిక్ రాక్ గురించి కూడా అడిగాడు. సో గ్యాసెస్ గురించి చాలా అడిగారు కదా సార్. చెప్పాను కదా గ్యాసెస్ గురించి కూడా. ఏంటిది గ్యాసెస్ గురించి అడిగిన దాంట్లోకి ఏంటిదో నేను చెప్తా వినండి ఒకసారి. ఒకటి పీపీఎం, నెక్స్ట్ పర్సంటేజ్ ఆఫ్ ద ఇన్ఫ్లేమబుల్ గ్యాస్, సెకండ్ది వచ్చేసి జనరల్ బాడీ ఆఫ్ ఎయిర్లో ఎంత ఉండాలి. నెక్స్ట్ ఏంటిది ఇప్పుడు CH4, ఇప్పుడు మీకు తెలిసింది O2 ఎంత పర్సెంటేజ్ ఉండాలి ఇంటెక్లో, రిటర్న్లో ఎంత ఉండాలి అన్నట్టు అదొకటి. నెక్స్ట్ పీపీఎం పార్ట్స్ పర్ మిలియన్ ఒకటి. నెక్స్ట్ పర్మజబుల్ లిమిట్స్ అవి వాటి గురించి అడిగాడు. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ మాకు. సిఎంఆర్ ఫార్మ్స్ ఇంక్లూడ్ అడగలేదు, ఏది అడగలేదు. నెక్స్ట్ షాప్ సింకింగ్ సార్, షాప్ సింకింగ్ ఓకే, ఐ విల్ టెల్ యూ. థిక్నెస్ గురించి ఎలా వచ్చినాయి అన్న, థిక్నెస్ ఆఫ్ ద సీమ్ అనేది ఇప్పుడు 2 క్వశ్చన్లు అడిగారట దీని నుంచి. బ్లాస్టింగ్ గ్యాలరీ తెలుసు కదా. ఇప్పుడు నాకు నార్మల్గా ఒక క్వశ్చన్ ఇచ్చేసి విచ్ అమౌంగ్ ద ఫాలోయింగ్ వర్కింగ్ మెథడ్ విల్ హ్యావ్ మోర్ థిక్నెస్ అని చెప్పి కింద బోర్డ్ అండ్ పిల్లర్, బ్లాస్టింగ్ గ్యాలరీ, లాంగ్ వాల్, నెక్స్ట్ ఇంకొకటి ఏమైనా వర్కింగ్ అయితే మన ఆన్సర్ ఏంటిది బ్లాస్టింగ్ గ్యాలరీ. ఎందుకంటే బ్లాస్టింగ్ గ్యాలరీ యొక్క థిక్నెస్ వచ్చేసి 9 మీటర్స్ 11 మీటర్స్ దాకా ఉంటుంది కాబట్టి. సో థిక్నెస్ అదొకటి అడిగాడు. నెక్స్ట్ ఒకవేళ థిక్నెస్ ని నువ్వు ఎలా చేస్తావు, థిన్ సీమ్ అంటే ఎన్ని మీటర్ల కన్నా తక్కువ ఉంటే దాన్ని థిన్ సీమ్ అంటావు, ఎన్ని మీటర్ల కన్నా ఎక్కువ ఉంటే దాన్ని థిక్ సీమ్ అంటావు. అన్నీ మనకు తెలిసినాయే, మనకు కొత్తగా చేయాల్సిన మిస్టేక్ ఏం లేదు, అన్నీ మనకు తెలిసినాయి. కానీ మనం ఏంటంటే ఇప్పుడు ఈ చిల్లర క్వశ్చన్లు, ఈ చిన్న చిన్న క్వశ్చన్లు కూడా వస్తాయా అని అనుకుంటాను చూడండి. అలాంటి క్వశ్చన్సే వచ్చినాయి అన్న అని చెప్పి నాకు చెప్పారు కొంతమంది. సో కరెంట్ అఫైర్స్ లాస్ట్ 3 months సరిపోతాయా సార్? సాయి చరణ్ మనం దీనికి ఏం చేయలేము అబ్బా. కరెంట్ అఫైర్ ఇప్పుడు నాకు వీళ్ళు చెప్పిన ప్రకారం అన్న ఏమైందంటే ఇంటర్నల్ పేపర్లో అరౌండ్ మనకు 30 క్వశ్చన్స్ వచ్చేసి కంప్యూటర్ ప్రాబ్లమ్స్, కంప్యూటర్ అని చెప్పి మనకు 5 టాపిక్లు ఇచ్చారు పార్ట్ బి అని. కానీ అందులోకి వెళ్ళి మనకు 15 క్వశ్చన్స్ ఆప్టిట్యూడ్ రీజనింగ్సే వచ్చినాయి అన్న, ఏం చేయలేకపోయినాం అటెండ్ అని అన్నాం. సో అలాంటి పరిస్థితిలో ఎవరు కూడా ఏం చేయలేరు. కానీ మనకున్న థింగ్ ఏంటంటే ఇక్కడ ప్రాఫిట్ వచ్చేసి మైనింగ్ని కాన్సన్ట్రేషన్ చేసుకోవాలి మోస్ట్లీ. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకు 20 days 25 days కూడా ఉండవు నాకు తెలిసిన మోస్ట్లీ ఎగ్జామ్. సో ఇంత తక్కువ షార్ట్ టైంలో మీరు మళ్ళీ రీజనింగ్ ఆప్టిట్యూడ్ అని ముందేసుకుని అవన్నీ చేసినా కూడా రాదేమో అని నా ఉద్దేశం ఆ క్వశ్చన్స్. ఇఫ్ యూ హ్యావ్ ప్రీవియస్ నాలెడ్జ్ ఆన్ ఆప్టిట్యూడ్ రీజనింగ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఫైన్. బట్ ఒకవేళ లేదు అని అంటే చాలా బేసిక్ థింగ్స్, చాలా బేసిక్, ఇప్పుడు టైమ్ అండ్ వర్క్ తీసుకున్నా, మీరు ట్రైన్ ప్రాబ్లమ్స్ తీసుకున్నా, రీజనింగ్స్లో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఏంటిది, ఫిగర్స్ ఇస్తాడు, ఫిగర్స్ ఇచ్చి 4 ఫిగర్స్ ఇచ్చి ఫిఫ్త్ ఫిగర్ ఎట్లా మ్యాచ్ చేయాలి, నెక్స్ట్ నెంబర్ సిస్టమ్స్, ఎనలాగ్స్, ఈ చిన్న చిన్న ఏది ప్రిపేర్ అయినా కూడా చాలా బేసిక్ లెవెల్లోనే ప్రిపేర్ అయ్యండి తప్ప అడ్వాన్స్ లెవెల్లోకి వెళ్ళకండి. కంప్యూటర్ అవేర్నెస్ కూడా నేను ఇచ్చిన కిరణ్ పబ్లికేషన్లకి వెళ్ళి కూడా బేసిక్ క్వశ్చన్స్ నేను నా సార్ ఇప్పుడు నువ్వు అందులో ఒక్కొక్క టాపిక్లో 100 క్వశ్చన్లు ఉంటే ఆ 100 క్వశ్చన్లకి వెళ్ళి మీరు ఒక 10 క్వశ్చన్లు మీకు ఇంపార్టెంట్ అనిపించిన నోట్ చేసుకోండి, ఈ అయ్యేది చదువురే అత్తరానికి లెక్కలేదు అంతే. సింగరేన్ క్వశ్చన్ పేపర్ రిలీజ్ చేస్తే బాగుండేది. లేదబ్బా, అట్లాంటి క్వశ్చన్ పేపర్లు అనేది ఎప్పుడు సింగరేన్ రిలీజ్ చేయదు, అట్లాంటి సీన్ లేదు వీళ్ళకు. బికాస్ క్వశ్చన్ పేపర్ రిలీజ్ చేస్తే చాలా అప్లికేషన్స్ వస్తాయి. ఇప్పుడు వాళ్ళు రిలీజ్ చేసిన సిలబస్ ప్రకారం అసలు సర్వేయింగ్లో అవి ఇవ్వద్దు, చైన్ సర్వేయింగ్ అవన్నీ ఇవ్వద్దు. బట్ 15 క్వశ్చన్లు వచ్చిందంటే ఇప్పుడు ఎవిడెన్స్ ఉన్నది ఇప్పుడు మన దగ్గర, సార్ ఇట్లా ఎవిడెన్స్ ఉంది, మీరు సిలబస్ ప్రకారం ఇట్లా మెన్షన్ చేశారు కానీ ఇక్కడ ఇట్లా ఇచ్చారు అన్నట్టు కూడా మనం అడుగుతాం అని చెప్పి వాళ్ళు రిలీజ్ చేయరు అవన్నీ. ఇట్స్ అ స్ట్రాటజీ. సో మనం అవన్నీ పక్కకు పెట్టేసేయాలి. మనం వీ హ్యావ్ టు ప్రిపేర్ ఎవ్రీథింగ్. దేవుని వల్ల మీరు వీడియోస్ చూసి ఉండి, రన్నింగ్ నోట్స్ చూసి ఉండి అవన్నీ చేసుకుంటే కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ యూ హ్యావ్ ప్రిపేర్డ్ 40% ఆఫ్ ద సిలబస్. ఒకవేళ ఇంటర్నల్ వాళ్ళకు పేపర్ని బేస్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీకు 100% ఇంటర్నల్ వాళ్ళ లెవెల్లోనే వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేయకండి. ఎప్పుడన్నా ఇంటర్నల్ కన్నా ఎక్స్టర్నల్లో ఒక స్టేజ్ ఎక్కువనే ఉంటుంది తప్ప ఒక స్టేజ్ తక్కువ ఉండదు.
సో మనకున్న మైనస్ థింగ్ ఏంటంటే సిబిటి క్వశ్చన్ పేపర్ కాబట్టి మనం ఎప్పుడు చూడలేదు, దాని గురించి చేయలేదు. కాబట్టి ఎలాగో నేను 21st ఎగ్జామ్ అయిపోయిన వెంటనే 5 మార్క్ టెస్టులు నేను పెడుతున్నాను. అదే మార్క్ టెస్ట్లోకి వెళ్ళి మనం చేయండి. ఏదైనా బుక్స్ సజెస్ట్ చేయండి సార్ బిట్స్ కోసము క్వశ్చన్ బుక్స్ సజెస్ట్ చేయాలంటే మీకు నేను చెప్పినా మీరు నమ్మరు. కానీ నాకు తెలిసి ఎంజిటి క్వశ్చన్ పేపర్కి కూడా ఎన్సిడే ఉన్న జీకే ప్రధాన్ రిఫరెన్స్ ఏకే గోరి రిఫరెన్స్ తీసుకుంటారని చెప్పి నేను అనట్లేదు, అని అనుకోవట్లేదు. ఎందుకంటే వీ హ్యావ్ ప్రయర్ సిబిటీలో క్యాలిక్యులేటర్ ఉంటుందా యాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? నో అబ్బా, నో, ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు అయితే ఉండదని అనుకుంటున్నా. మీరు కూడా అట్నే ఫిక్స్ అయిపోయింది. ఉంటే లక్కే, ఉండకపోతే మనం ఏం చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ కూర్చున్న క్యాండిడేట్స్కి, అక్కడ ఎవరైతే సింగరేణి ఎగ్జామ్ రాస్తున్న క్యాండిడేట్స్కి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు క్యాలిక్యులేటర్ ప్రొవైడ్ చేయాలనేది బేసిక్ థింగ్. ఇంటర్నల్ వాళ్ళకి కూడా ప్రొవైడ్ చేయలేదు. కానీ 30 to 40 ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళ మనసులా ఏంటిది ఎట్లా చేస్తారు అవన్నీ? మనకు ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే మినిమం ఒక 20 to 30 seconds ఈజీగా 1.5 minute పట్టుద్ది. ఇంటర్నల్ వాళ్ళకి హై లెవెల్, ఎంజిడికి కొంచెం లో లెవెల్. మనం స్ట్రాటజీ వేసుకుందాం. ఎంజిటికి అంతే అబ్బా మందీపు. అలా అని చెప్పి బేసిక్ పార్ట్ని వదిలిపెట్టద్దు అని కూడా లేదు. నా సజెషన్ ఏంటంటే ప్యారలల్గా మీరు 1500 బిట్స్ని చదివి పక్కకు పెట్టేసేయండి అని. అంటే ఇప్పుడు అది కూడా చదవలేదని ఒకవేళ అందులో కలిస్తే మనం ఏం చేస్తాం? సో అన్ని వైపులా మనం చదివి ప్రిపేర్ ఉండాలి. నన్ను అడిగితే మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ థింగ్ 1500 బిట్స్ని మొత్తం చదివేసి రోజు మార్నింగ్ మీరు ఏ టాపిక్ అన్నా చదవండి. కానీ దానికి బిఫోర్ రోజుకు 100 బిట్స్ 1500 బిట్స్లోకి వెళ్ళి 100 ఎగ్జామ్ రాయండి మీరే. ఎగ్జామ్ అంటే ఇన్ ద సెన్స్ ఆఫ్ ఏంది, చేయి మూసేసి ఆన్సర్ చూడకుండా గెస్ చేయడానికి ట్రై చేయండి. అలా డైలీ చేస్తే మీరు ఒక 4-5 సార్లన్నా 1500 బిట్స్ అనే మాట అనుకోకుండా అదో ఫ్లోలో అయిపోతుంది మీకు అన్నట్టు నా ఉద్దేశం. అది ఒకసారి కన్సిడర్ చేసేసుకోండి. సెకండ్ థింగ్ ఏంటంటే మీరు నా నోట్స్ చూస్తున్నారో లేదో నాకు తెలియదు, బట్ ఆ నోట్స్ చాలా ఇంపార్టెంట్. ఆ నోట్స్ మీరు ఎంత ఇంపార్టెంట్ అని అంటే, ఇప్పుడు మీకు పిరమిడ్ కట్టు గురించి, నెక్స్ట్ ఫ్రీ ఫేస్ గురించి, సంపర్ల గురించి, నెక్స్ట్ డ్రెస్సెస్ గురించి, ఫేస్ ప్రిపరేషన్ల గురించి మీకు తెలియదు. మీరు ఒకసారి చూసినప్పుడు మీకు అర్థం కాదు ఫస్ట్ థింగ్. కానీ మీరు నోట్స్ రాస్తే చాలా ఈజీగా అర్థం అవుతుంది. సో మన నోట్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకోటి వెట్బల్ టెంపరేచర్ అడిగాడట. వెట్బల్ టెంపరేచర్ ఒకవేళ మైండ్లో 30 degrees కన్నా ఎక్కువ ఉంటే క్వాంటిటీ ఆఫ్ ఎయిర్ అనేది నేను ఎంత పంపించాలి లోపలికి అంటే ఇదే కదా. ఒకవేళ ఫర్ ఎవ్రీ డిగ్రీ 1 meter/second అనేది మనం అడిషనల్గా పంపిస్తాం. మనం అక్కడ మాట్లాడుకున్నాం. ఇక్కడ కూడా అదే వచ్చేసిందట. సో అది కూడా కన్సిడర్ చేసేసుకోండి. ఇంకా క్యాలిక్యులేటర్ ఉండదు బ్రో, ఫైన్ అశోక్, అంతే ఉండదు. మనకు ఉండదానే ఫిక్స్ అయిపోయి ఉన్నాం అంతే. ఉన్నదో లేదో మనకి ఎంజిటి వాళ్ళు ఎగ్జామ్ రాసినా కూడా అర్థం అయిపోతుంది. దాంట్లో టెన్షన్ ఏం లేదు. ఇంకా క్వశ్చన్స్ ఐ నీడ్ డిస్కషన్ ఇన్ ద గ్రూప్ సో దట్ నేను మీకు హెల్ప్ చేయగలుగుతాను. నేను క్వశ్చన్స్ మీకు ఎలాగో పెడతాను అట్ ద సేమ్ టైం. ఇంకా ఇది టెస్ట్ సిరీస్ గురించి మీరు ఇప్పుడు నా టైం లేదు ఇండివిజువల్ రాసే అంత. మేజర్ టెస్ట్ సిరీస్ 5 నేను 100 మొత్తం 500 క్వశ్చన్స్ మీకు అన్లాక్ చేసి పారేస్తా. ఎప్పుడు 21st తర్వాత మోస్ట్ ప్రాబబ్లీ ఎగ్జామ్కి ముందు, నాకు ఎగ్జామ్ డేట్ వచ్చిన ముందు 7 days, అంటే 7 daysలో మీరు రాయాల్సింది అప్పుడే రాయాలని చెప్పి నేను అన్లాక్ చేస్తాను. అప్పటిదాకా నేను అన్లాక్ చేయను. అది ఎగ్జామ్ డేట్ ఎనీ గెస్ సార్? మోస్ట్ ప్రాబబ్లీ 4th అనుకుంటున్నాను నేనైతే. సరే 4th అంటే ఇప్పుడు ఆగస్టులో ఫస్ట్ వీక్ ఉన్నప్పుడు సండే ఎప్పుడు ఉందో చెక్ చేసుకోండి. మోస్ట్లీ అప్పుడే ఉంటుందని నేను అనుకుంటున్నా. చేస్తారు అన్నారు. జిఐఎస్ జిపిఎస్ డన్, ఐ విల్ నోట్ ఇట్. జిఐఎస్ జిపిఎస్ ఓకే డన్, ఐ టెల్ యూ. నెక్స్ట్ వెలాసిటీ ఆఫ్ ఎయిర్. వెలాసిటీ ఆఫ్ ఎయిర్ గురించి కూడా అడిగాడు కోసం. నేను చెప్పాను కదా నార్మల్లీ క్వాంటిటీ ఆఫ్ ఎయిర్ రిక్వైర్డ్ ఫర్ ద పర్సన్. ఒక మైండ్లో 200 మంది ఉంటే, నెక్స్ట్ అదే మైండ్లో 200 tons ఆఫ్ ద బొగ్గు బయటికి తీసినప్పుడు నీ క్వాంటిటీ ఆఫ్ ఎయిర్ అనేది ఎంత పంపించాలి లోపలికి అనేది తెలుసు కదా. 200 ఒక పర్సన్కి అయితే 6 అనేది 200 into 6 వేసుకుంటావు. టన్నేజ్కి అయితే ఎంత 2.5, 200 into 2.5 రెండు మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఏది ఎక్కువ ఉంటుందో అది నీ ఆన్సర్. సో అట్లా చెక్ చేసుకోండి. నెక్స్ట్ జిఐఎస్ జిపిఎస్. నెక్స్ట్ తిరుపతి తిల్లు సాయి చాణక్య, నెక్స్ట్ శివ ప్రిన్స్ క్వశ్చన్స్ పెట్టండి. అన్వేష్ విష్ణు, నహీం బ్రో వాట్సాప్, ఆల్ గోయింగ్ గుడ్.
గుంటి సాయి చరణ్. సార్ జనరల్ నాలెడ్జ్ స్టేట్ నేషనల్ లా సెంట్రల్ స్టాండర్డ్ మనకు ఈడీసీఎల్ క్వశ్చన్ పేపర్ తయారు చేస్తారు కాబట్టి ఇప్పుడు ఏవో క్వశ్చన్ అడగలేదు ఏదో ఇప్పుడు వీళ్ళకి ఇంటర్నల్ క్వశ్చన్ అడిగిందంటే ఏంటి అడిగిందంట అంటే ఇది ఒకటి చూసుకోండి మర్చిపోయాను. ఇప్పుడు మైండ్ లోపలికి స్కాంప్ అని ఒక వార్డ్ వచ్చింది, స్టార్టా కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ ప్లాన్ అనేది. నెక్స్ట్ సపోర్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ హ్యాస్ టు బి రైడ్ ఇన్ ద కేజ్. ఒక కేజ్లో కిందికి వెళ్ళేటప్పుడు ఎంతమంది కిందికి వెళ్ళాలి. నెక్స్ట్ మనకు మైండ్ లోపల షార్టేజ్ ఏదైనా మెటీరియల్ కానీ షార్టేజ్ కానీ ఉన్నది ఏదైనా ఉంటే దీనికి సంబంధించిన థింగ్స్ అనేది ఎవరు చూసుకుంటారు, మేనేజర్స్ అది చూసుకుంటారు. అలాగే షార్ట్ ఫైరర్కే మాత్రానికి అప్పచెప్పే కొన్ని పనులు ఉంటాయి. నెక్స్ట్ సర్దార్కి కొన్ని పనులు మొత్తం అప్పే చెప్తాం. ఇప్పుడు సర్దార్ యొక్క పని ఏంటిది, ఆయన నార్మల్గా రూఫ్కి సైడ్స్కి రూఫ్ ఫాల్ కాకుండా సైడ్స్ ఫాల్ కాకుండా చూసుకునే క్యాండిడేట్. సో మనకి ఇప్పుడు ఏంటిది, ద పర్సన్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ రూఫ్, హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ లుకింగ్ ఓవర్ ద స్ట్రాటా అండ్ రూఫ్ అని చెప్పి అడుగుతాం. కింద ఆప్షన్లలో 4 ఆప్షన్లకు వెళ్ళి సర్దారు, సాఫ్ట్వేర్ మేనేజరు, ఏజెంట్ అని ఇస్తారు. సో మన ఆన్సర్ వచ్చేసి ఏంటిది, సర్దారు. అదేవిధంగా ఎక్స్ప్లోజివ్కి సంబంధించిన కథ మొత్తం చూసుకునేది ఎవరు, షార్ట్ ఫైర్. సో అట్లా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అది చూసుకోండి ఒకసారి. ఆ ప్రాబ్లమ్స్ ఉంటున్నా సారీ అలాంటి క్వశ్చన్స్ కూడా అడిగాడట అలా. నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ మీకు నార్మల్ జీకేకి సంబంధించి సెంట్రల్ స్టేట్ అని అంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ ఒకటైతే పాయింట్ కొన్ని గుర్తుపెట్టేసుకోండి, మనకు కోల్ మినిస్టర్ అయితే డెఫినెట్గా ఇండియా మన తెలంగాణ సైడ్ నుంచి కిషన్ వచ్చాడు కదా, కిషన్ రెడ్డి. సో కిషన్ రెడ్డి ఆ క్వశ్చన్ వచ్చేసి అడిగే ఛాన్స్ ఉంటుంది, అది అడుగుతాడు పక్క. మా ఎంజిటీలోనే జేఎంఈటీలో ఎక్కడో ఒకటి అడుగుతాడు, అది కూడా చూసి తీసుకుంటాం. నెక్స్ట్ ప్రజెంట్ కోల్ మినిస్టర్ గురించి తెలుసుకున్నాము. నెక్స్ట్ కోలుకు సంబంధించిన ఇంకేమో మినిస్టర్స్ చూసుకోండి, రైల్వే మినిస్టర్ ఎవరు, ప్రెసిడెంట్ ఎవరు. ఇప్పుడు నార్మల్లీ ప్రైమ్ మినిస్టర్ని తీసేయాలంటే హూస్ అథరైజేషన్ హ్యాస్ టు బి డన్. ఒకవేళ ప్రెసిడెంట్ ఎన్నుకోవాలంటే హూస్ అథరైజేషన్ హ్యాస్ టు బి డన్. నెక్స్ట్ తెలంగాణ స్టేట్కి సంబంధించి ఈ సంవత్సరం పద్మశ్రీ అవార్డ్స్, పద్మ విభూషణ్ అవార్డ్స్ ఇద్దరికే వచ్చాయి. ఒకరు చిరంజీవి, నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఎవరు, వెంకయ్య నాయుడు. సో ఇలా మెయిన్ రిలేటెడ్ మనకి ఏదైతే ఉన్నదో అది చూడండి. ఎనీవే నేను కొన్ని ఇస్తాను, అవి వస్తాయని చెప్పి నాకు నమ్మకం లేదు. బట్ ఎందుకన్నా మంచిది చూడండి, ఏది ప్రిపేర్ కాకుండా ఏదో ఒకటి ప్రిపేర్ కావాలి కదా మనము ఈ జనరల్ అవేర్నెస్ దానికి. సో నేను కొన్ని ఇస్తాను, దాని గురించి చూడండి. రాక్ మెకానిక్స్ ప్రాబ్లమేటిక్ క్వశ్చన్స్ ఇచ్చారా సార్? రాక్ మెకానిక్స్ అయితే ఇవ్వలేదు అబ్బా. ఈ బై గాడ్ గ్రేస్ వాళ్ళకైతే ఈ వాయిర్ రేషియో ప్రాబ్లమ్స్, పొరాసిటీ ప్రాబ్లమ్స్ ఇవ్వలేదు దేవుని దయ వల్ల. దానికి బదులు వాళ్ళు ఆర్ఎంఆర్ ఇచ్చారట, ఆర్క్యూడీ ఉన్న ఆర్ఎంఆర్ ప్రాబ్లమ్స్ ఇచ్చారట. సో ఆర్ఎంఆర్ ప్రాబ్లం ఇచ్చిండు అని చెప్పి అతను అన్నాడు, కానీ ఆర్ఎంఆర్కి ఏ రిలేటెడ్ ప్రాబ్లం ఇచ్చిండో అని చెప్పి నాకు తెలియదు. బట్ ఆర్ఎంఆర్లో మనకు ఉన్నాయి కదా, ఆర్ఎంఆర్ అంటే రాక్ మాస్ రేటింగ్, ఒక 6 రకాల పారామీటర్స్ ఉంటాయి. గ్రౌండ్ వాటర్ అనుకుంటా, ఓరియంటేషన్ అనుకుంటా, స్పేసింగ్ అనుకుంటా, యూనియాక్సిల్ కంప్రెసివ్ స్ట్రెంత్ అనుకుంటా. వీటి మీద బేస్ చేసుకొని మనం రాక్ ఒక రేటింగ్ ఇస్తాం, దాన్ని మన రాక్ మాస్ రేటింగ్ అని అంటాం కదా. సో 0 to 20 ఉంటే ఎంత, 20 to 40 ఉంటే ఏందన్న, అది క్లారిటీగా చూసుకొని సరిపోతుంది. ఆర్ఎంఆర్ నుంచి ప్రాబ్లం ఒక పర్సన్ అన్నాడు, కానీ అది ఏంటో నాకు అర్థం కాలేదు. సో ఆర్క్యూడింగ్ చూద్దాం. 80 questions from mining, 20 from others. 80 questions from mining. సార్ సిలబస్లో కొన్ని టాపిక్స్ అర్థం కావట్లేదు సార్. నాకు అర్థం కాలేదు పాటు సిలబస్లో కొన్ని టాపిక్లు. లైక్ ఏంటిది, ఇప్పుడు నీకు ఏది అర్థం కాలేదో ఒకసారి క్లారిటీ చెప్పు, దాన్ని బట్టి నేను చెప్తాను. మెన్షన్ సిలబస్ ప్రాబ్లం, సిలబస్ చూసి నాకు అర్థం కాలేదు ఎంతమంది ఉన్నారు? నాకు అర్థం కాలేదంటే నో అని పెట్టాను. నాకు అంటే చార్ట్లో నో, నాకు సిలబస్ అర్థం కాలేదు మొత్తానికి అంటే నో అని పెట్టండి. నేను దాని గురించి ఒక 15 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదు ఓన్లీ పర్సనల్ కొంతమందికి అర్థం కాలేదు అని అంటే నాకు ఫోన్ చేయండి, నేను మాట్లాడతాను దాని గురించి. సో మళ్ళీ దాని గురించి క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఎస్ ఫైన్. సో యాజ్ ఆఫ్ నవ్ అయితే సిలబస్ని ఒకసారి పక్కకు పెట్టేయండి అబ్బా. సిలబస్లో ఏం తీసుకోవాలి అని అంటే, సిలబస్లో మెయిన్ హెడ్డింగ్స్ ఉంటాయి కదా, మైన్ వెంటిలేషన్ టాపిక్ ఒకటి, రాక్ మెకానిక్స్ టాపిక్ ఒకటి, నెక్స్ట్ మైన్ మెథడ్స్ టాపిక్ అని. సో లిక్విడేషన్ ఆఫ్ ద పిల్లర్స్ అట, అదేందో నాకు అర్థం కాదు అసలు. ఆ సిలబస్ టాపిక్ అదేందో నేను తెలుసుకుంటాను. ఆ లిక్విడేషన్ అవన్నీ అడగాడు, నేను చూస్తాను. అయినా కూడా లిక్విడేషన్ ఆఫ్ పిల్లర్స్ అంటే ఏంటో ఫ్యూ టాపిక్స్ అర్థం కాలేదు. సో సిలబస్ని మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకొని నేను మాట్లాడతాను ఇవన్నీ తెలుసుకున్నాక. బికాస్ లిక్విడేషన్ ఆఫ్ ద వార్స్ అనేది నా జిందగీలో నేను ఇంతవరకు, పిల్లర్స్ అనేది వాడే నేను ఇంతవరకు వెళ్ళలేదు, అదేందో నేను చూస్తాను. ఐ విల్ సీ దట్. ఐ హ్యావ్ సీన్ ఎన్సిడే స్టాండర్డ్ బుక్స్ కూడా నేను చూసే ఉన్నాను, కానీ అది ఎక్కడ నాకు కనవలేదు. 1 or 2 డిఫరెంట్ సార్, చాలా డిఫరెంట్ ఉన్నాయి. 1 or 2 కాదు అసలు. వాడు ఎందుకు ఇచ్చిండో అవన్నీ కూడా నాకు అర్థం కాలేదు. సర్వేయింగ్కి డైరెక్ట్ చైన్ సర్వేయింగ్ ఈ అని చెప్పి డైరెక్ట్ మెన్షన్ చేసినా బాగానే ఉండదు, కానీ ఆ మైండ్ ప్లాన్స్ అట. సో మీరు ఒకవేళ అందులో ఉన్న టాపిక్స్ వచ్చేసి ఎక్కడి సార్ మరి అవన్నీ మైండ్ ప్లాన్స్, హ్యాండిలింగ్ అవన్నీ ఉన్నాయి కదా సార్ అని అంటే,
జియాలజికల్ ప్లాన్ ఇవన్నీ ఉన్నాయని అంటే అది సిఎంఆర్లో మనకు మొత్తం ఫినిష్ అయిపోయింది యాజ్ పర్ వాడిచ్చిన సిలబస్ ప్రకారం. అది ఇవ్వలేదు, అవన్నీ ఇవ్వలేదట. సో చూద్దాం. బీటీసీ రూల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ క్వశ్చన్స్ నో, యాజ్ ఆఫ్ నౌ కీప్ ఎసెట్ మైండ్ మేనేజ్మెంట్ క్వశ్చన్స్ అంత సీన్ లేదు, ఆ లెవెల్లో రావు మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు. కంప్యూటర్ మైనింగ్, కంప్యూటర్ అప్లికేషన్స్ ఇన్ మైనింగ్ ఆఫ్ సర్వేయింగ్, సారీ ఆఫ్ సర్వేయింగ్, అదే కదా కంప్యూటర్ అప్లికేషన్ ఇన్ మైనింగ్, ఫైన్ ఓకే. కంప్యూటర్ అప్లికేషన్ ఇన్ మైనింగ్లో నేను కొన్ని టర్మినాలజీ మీకు చెప్తాను, ఒక 8 సాఫ్ట్వేర్ పేర్లు నేను చెప్తాను, అది దేనికి యూజ్ అవుతుందో నేను చెప్తాను, నోట్ చేసుకోండి. ఫస్ట్ ఇది జిపిఎస్, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. నెక్స్ట్ జిఐఎస్, జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. మూడోది వచ్చేసి ఇంకోటి డిజిపిఎస్, డిఫరెన్షనల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, డిఫరెన్షనల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ఈ సర్వేకి సంబంధించి. అది కాకుండా మైనెక్స్, ఎంఐఎన్ఈఎక్స్, దీనికి మనకు లేదు, దీని అబ్రివేషన్ ఏం లేదు, మైనెక్స్, ఎంఐఎన్ఈఎక్స్, మైనెక్స్. నెక్స్ట్ సర్పాక్, ఎస్యుఆర్పిఏసి, సర్పాక్. ఈ రెండు సాఫ్ట్వేర్లు ఓర్ రిజర్వ్ ఎస్టిమేషన్, ఏది మైనెక్స్ ఉన్ను సర్పాక్ అనేది ఓర్ రిజర్వ్ ఎస్టిమేషన్. ఓకే, ఎస్ఎస్ఆర్ ఓకే, స్లోప్ స్టెబిలిటీ రాడార్, ఫైన్, నో ఇష్యూ, యాడ్ చేసుకో. సో ఈ టర్మినాలజీలు వచ్చినప్పుడు మీ క్వశ్చన్ పేపర్లో ఈ టర్మినాలజీలు వచ్చి ఆ ఆప్షన్లల్లో కొరలేట్ అవ్వట్లేదు అంటే నేను చెప్పిన థింగ్స్ అనేది ముందు పెట్టడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఓ రిజర్వ్ ఎస్టిమేషన్ కున్న దీనికైతే మనకు ఎందుకంటే సింగరేణి వెబ్సైట్ మొత్తంలో వాడు, నేను పర్టికులర్గా చూశాను, మైనెక్స్ అనే వార్డ్ వచ్చేసి చాలా స్ట్రెస్ చేసి పెట్టాడు. అంటే ఏడు అంత సీన్ లేదు, బట్ చెప్తున్నాను. మైనెక్స్, ఎంఐఎన్ఈఎక్స్ ఎలా ఇచ్చారంటే ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ మేడ్ బై ద సింగరేణి ఫర్ అప్డేషన్ ఆఫ్ ద టెక్నాలజీ ఈజ్ మైనెక్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఐఓటీ అనే వార్డు మీరు అప్పుడప్పుడు సింగరేణి వెబ్సైట్లో కానీ అక్కడ ఎక్కడెక్కడ ఒకటి చూసుంటారు. ఐఓటీ అంటే దాని మీనింగ్ వచ్చేసి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఓకే, సో దిస్ ఈస్ ద థింగ్ కంప్యూటర్ అప్లికేషన్ ఇన్ మైనింగ్ సంబంధించింది. బ్లాస్టోమీటర్ అనుకుంటా, మనకు మినిమేట్ బ్లాస్టర్ ఉన్నాయి, చాలా మోడలింగ్ టెక్నిక్స్ ఉన్నాయి. ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్ అనుకుంటా, ఫైనైట్ డిఫరెన్స్ మెథడ్ అనుకుంటా, ఏం చేయలేము అవన్నీ. సో చూడండి. నెక్స్ట్ ఇంకా ఫర్నే బ్రో, ఐ విల్ టెల్ యూ అబౌట్ ద లిక్విడేషన్ ఆఫ్ ద పిల్లర్స్, డోంట్ వరీ. రెస్క్యూ రూల్స్ కూడా మనకు ఒకటి రాలేదట, బట్ దీని మీనింగ్ వచ్చేసి చదువుకోని కాదు. ప్లీజ్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, ఇవన్నీ మనము ఇంటర్నల్లో అడిగిన దాని గురించి బేస్ చేసుకొని చూసుకుంటున్నాము. సో వాళ్ళ ప్రకారం మనకు క్వశ్చన్ పేపర్ వస్తుంది అని చెప్పి అనుకొని మనం ఒక 1 వీక్లో లేకపోతే 7-8 డేస్లో ఇవన్నీ ప్రిపరేషన్ ఫినిష్ చేసుకొని దాని తర్వాత మన ఒరిజినల్ ప్రిపరేషన్ మళ్ళీ రావాలి. అదే నా ఉద్దేశం తప్ప ఇవే చదవకండి అని చెప్పి నేను అనట్లా. రెస్క్యూ రూల్స్ ఇవన్నీ వదిలేయమని చెప్పి నేను అనట్లా. ఎందుకు అంటే వాడు సిలబస్ కాపీస్లో మెన్షన్ చేశాడు కాబట్టి. మెన్షన్ చేయలేదు అని అంటే దాని గురించి నేను పట్టించుకోకపోతే కానీ మెన్షన్ చేశాడు. రెస్క్యూ రూల్స్ చిన్నగానే ఉంటుంది అబ్బా, ఓన్లీ 4-5 పాయింట్స్ ఉంటాయి. ఆ 5 పాయింట్స్ నీకు అర్థం కాకపోతే నాకు మళ్ళీ ఫోన్ చేయి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను రెస్క్యూ రూల్స్ గురించి. నాది నయం. ఇంకా డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూడండి. ఏం చేస్తానంటే సిఎంఆర్ ఓపెన్ చేసి నేను డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ టాపిక్ చెప్పాను నేను, కానీ దాని గురించి రన్నింగ్ నోట్స్ నేను ఇవ్వలేదు అనుకుంటా. నాకు ఒకసారి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఎవరైనా మెసేజ్ చేయండి వాట్సాప్కి. నేను డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీ నా బుక్ ఇంటి దగ్గర రూమ్లో ఉంది, సో నేను అందులోకి వెళ్ళి డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీ పెడతాను. ఎందుకంటే మళ్ళీ వీడియో చూసుకుంటే అదంతా చేసేంత మీకు టైం ఉండదు కాబట్టి డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్, సో నా ఉద్దేశం ప్రకారానికి అరౌండ్ మన దాంట్లో మంచి క్వాలిఫైడ్ పర్సన్స్ చదివి ఉన్నారు. అనవసరంగా మిస్టేక్ చేయకండి. ఈసారి మాత్రము జేఎంఈటీ మనం ప్రిపేర్ అయ్యే వాళ్ళం, మనం ఎంజీటీ వాళ్ళు కూడా ఎగ్జామ్ రాస్తారు. ఆ ఎంజీటీ వాళ్ళని క్రాస్ చేసి మనం ముందుకు పోవాలి. ఓకే, ఇంకా క్వశ్చన్స్? ఎనీథింగ్ ఈస్ దేర్? ఇంకా
problems will be noted by me and uploaded to you, around 20 to 23 problem types by 1 week, and it is going to be explained from 21st of this month. That is fixed. ట్రిబ్యూటరీ ఏరియా ప్రాబ్లమ్స్ నేను చెప్పాను, నేను మళ్ళీ చెప్తాను దాని గురించి. బట్ నేను చెప్పిన విధంగానే ప్రిపేర్ కండి, లాజికల్ ఎత్తుకండి మళ్ళీ. బికాస్ కొన్ని ప్రాబ్లమ్స్కి మన కాన్సెప్ట్ ఇది, దాని ముందు చరిత్ర, దాని వెనక చరిత్ర అనుకుంటా చూసుకుంటా పోతే టైం వేస్ట్ అయ్యేది మనకే. సో నేను డైరెక్ట్ ప్రాబ్లమేటిక్లో ఇప్పుడు పౌడర్ ఫ్యాక్టర్ ఉంది, టన్స్ పర్ కేజీ అని అంట, కేజీ పర్ టన్స్ అని అంట. దాని మీనింగ్ ఏంటో మీకు తెలుసు. ఒక టన్ ఆఫ్ ద ఓర్ని బయటికి తీయడానికి నాకు ఎన్ని కేజీలు అవుతాయి నేను పెట్టుకోవాలి. శివ చెప్పు శివ. శివ చెప్పు. ఆఫ్ చేశానా? ఓకే. టోటల్ హౌ మెనీ మైనింగ్ క్వశ్చన్స్ రావచ్చు సార్? నైమ్ దే హ్యావ్ మెన్షన్డ్ ఆల్రెడీ క్లియర్లీ. దే ఆర్ గోయింగ్ టు గివ్ యూ వన్, అంటే యాజ్ పర్ ఇంటర్నల్ ప్లస్ వాళ్ళ సిలబస్ ఎంజిటి వాళ్ళకి చూస్తే 120 క్వశ్చన్స్ ఆర్ దేర్ ఫ్రమ్ మైనింగ్ అండ్ రిమైనింగ్ 30 క్వశ్చన్స్ ఆర్ గివెన్ ఫ్రమ్ ద పార్ట్ బి 5 టాపిక్స్. ఈ టైంలో బట్టి ప్రాబ్లమ్స్ బట్టి పట్టాలి అన్న ప్రాబ్లమ్స్ నో, డెఫినెట్లీ నో. ప్రాబ్లమ్స్ని బట్టి అని చెప్పి నేను అనట్లా. బట్ కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఆర్క్యూడీ ఉంది, మీరు ఆర్క్యూడీకి నేను ఏం చెప్తాను, సమ్ ఆఫ్ కోర్ శాంపుల్స్ మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 centimeters బై టోటల్ లెంత్ ఆఫ్ ద కోర్ శాంపుల్ ఇంటూ 100 వేసుకుంటే నీకు ఆన్సర్ వచ్చేస్తుంది అని చెప్పి నేను అంటా. కానీ దాని ముందు చరిత్ర ఏంటిది, ఆర్క్యూడీ గురించి ఏడే యూజ్ చేస్తాము, ఏంది కథ కార్ఖాన అని చెప్పి మొత్తం తెలుసుకున్నారు. మీరు అవన్నీ అప్పుడు చదవరు. మీరు డైరెక్ట్ ఇప్పుడు నేను ప్రాబ్లమ్స్ ఇది చెప్పుడుతోనే ఇప్పుడు నేను మళ్ళీ కూర్చొని అక్కడ వీడియోస్లో ఉన్న మ్యాటర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే కూర్చోలేను కదా. నేను అందుకే ప్రాబ్లమ్స్ని మార్క్ చేసి ఏ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పి నేను ఈరోజు ఏదన్నా రేపన్నా పెడతాను, దాన్ని బట్టి చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు నువ్వు సర్వేయింగ్లో నా సిన్సియర్ రిక్వెస్ట్ మోస్ట్ థింగ్, ఈరోజు రేపు మీరు కూర్చొని 15 to 16 hours ఆఫ్ ద వీడియోస్ ఉంటాయి సర్వేయింగ్లో. కొద్దిగా బోర్ కూడా మీకు అనిపించచ్చు, ఎందుకంటే అది సర్వేయింగ్ అలానే ఉంటుంది కాబట్టి. ఐ ట్రై టు మేక్ సంథింగ్ ఇంట్రెస్టెడ్. 17 hours వచ్చేసి అది చూడడానికి ట్రై చేయండి. ఎక్కడైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆ ప్రాబ్లమ్స్ని ఫోకస్ చేయండి. మెయిన్గా మీరు ఫోకస్ చేయాల్సింది కంపాస్ సర్వేయింగ్ యూనిట్ వచ్చేసి. నెక్స్ట్ ఈ టాచోమెట్రీ ఇవన్నీ మీరు అవి కేర్ చేయకపోయినా పర్లేదు, కానీ ప్రాబ్లమ్స్కి మీరు చైన్ సర్వేయింగ్ ఉన్ను కంపాస్ సర్వేయింగ్ అని చెప్పి స్పెషల్గా మనకు ఒకటి ఉంటుంది, అది చూడండి. నెక్స్ట్ మీకు ఎక్కడన్నా అడిటివ్ కాన్స్టాంట్, మల్టిప్లికేటివ్ కాన్స్టాంట్ అని చెప్పి టాచోమెట్రిక్ సర్వేలో కనిపిస్తుంది, అది కూడా చాలా మంచిగా గుర్తుపెట్టుకోండి. F+I అనేది అడిటివ్ కాన్స్టెంట్, మల్టిప్లికేటివ్ కాన్స్టెంట్. అది F+I అనేది అడిటివ్ కాన్స్టెంట్, దాని వాల్యూ వచ్చేసి ఎప్పుడు 100 ఉంటుంది, 100. నెక్స్ట్ F/I ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లికేటివ్ కాన్స్టెంట్, దాని వాల్యూ ఎప్పుడైనా 0 ఉంటుందా, అట్లా ఉంటాయి కొన్ని. సో F/I వచ్చేసి ఎప్పుడైనా 100 ఉంటుంది, మల్టిప్లికేటివ్ కాన్స్టెంట్, అడిటివ్ కాన్స్టెంట్ ఎప్పుడైనా 0 ఉంటుంది. ఆ F ఏంది, ఆ I ఏందని చెప్పి నేను అక్కడ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, అది క్లారిటీగా చూడండి. నెక్స్ట్ ఎక్కడన్నా మీకు హోల్ సర్కిల్ బేరింగ్, రెడ్యూస్డ్ బేరింగ్ అనే వర్డ్స్ వచ్చిందంటే నో డౌట్ ఎట్ ఆల్, అందులోకి వెళ్ళి 3 క్వశ్చన్స్ పక్కా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వీళ్ళ ప్రకారం వీళ్ళ సిలబస్ ప్రకారం చూస్తే అది కూడా చూడండి ఒకసారి, చాలా జాగ్రత్తగా ఆ వీడియో చూడండి. అందుకే మీరు ప్రాబ్లమేటిక్స్ ఉన్న అంటే ఆ కొద్దిగా మీకు ఏదైతే ప్రాబ్లం అనుకుంటున్నారో అది ఈ వీక్లో ఫినిష్ చేసుకుంటే బెటర్ ఉంటుందని నా ఉద్దేశం. అది ఈజీ లెవెల్, హార్డ్ లెవెల్ అనేది. వాట్ అబౌట్ మెషినరీ సార్? వంశీ మెషినరీలో ఏం ప్రాబ్లం నాకు చెప్పు, దాన్ని బట్టి చెప్తాను. వాట్ అబౌట్ మెషినరీ అంటే మెషినరీలో ఓన్లీ స్టాండర్డ్ క్వశ్చన్స్ ఏదైతే బేస్ క్వశ్చన్స్ ఉన్నాయో అవే టార్గెట్ చేశాడు, ఎక్కువ అడగలేదట. ప్రాబ్లమ్స్ అయితే 0, ప్రాబ్లమ్స్ ఎక్కువ లేవు. ఏది ఎక్కడ ఫోకస్ చేయాలంటే డైరెక్ట్ రో కాలేజ్, అక్కడ నెక్స్ట్ ట్రైలింగ్ కేబుల్స్ లెంత్ ఎంత ఉంటుంది, గ్రేడియన్స్ ఎంత ఉండాలి, పంప్స్ గురించి. సో కొన్ని క్వశ్చన్స్ అడిగాడు, ఐ మార్క్ దట్. నేను ఇలా మెషినరీ నోట్స్ పెడతాను, దాన్ని బట్టి చూద్దాం. నెక్స్ట్ ఓసీ మైన్ ఓర్ బిలో మైన్ క్వశ్చన్స్ వెయిటేజ్ సార్, యూ కెన్ ఎక్స్పెక్ట్ అరౌండ్ 5 to 10 ఓసీల గురించి. ఓసీ అని అంటే సింపుల్గా మీరు సర్ఫేస్ మైనింగ్ అని చెప్పారు, ఓపెన్ క్యాస్ట్ అని మాత్రం దాన్ని. సర్ఫేస్ మైనింగ్లో వన్ ఆఫ్ ద వర్కింగ్ మెథడ్ వచ్చేసి ఓపెన్ క్యాస్ట్, అంతే తప్ప ఓపెన్ క్యాస్ట్ స్పెషల్ కేటగిరీ ఇయ్యదు దాన్ని మనకి ఎప్పుడు కూడా. ఎందుకంటే మనకు ఆగర్ మైనింగ్ ఉంది, స్ట్రిప్ మైనింగ్ ఉంది, ఎడిటింగ్ ఉంది, టనలింగ్ ఉంది, ఇవన్నీ మనం చూడాలి కదా. సో అక్కడ చూడండి. సో
నా ఇంకో ఈ సైడ్ ఇదే నేను చెప్పదలసింది ఏముందంటే, వీడియోస్ చూసే ఓపిక ఉంటే చూడండి. లేదు అని అంటే రన్నింగ్ నోట్స్‌కు రండి. అదే నేను మొత్తం అండర్‌స్టాండబుల్ లాంగ్వేజ్‌లోనే రాసా. ఏమో ఉర్దూ అట్లాంటిది ఏం లేదు. మనందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్‌లో రాసా. సో, అది చూడండి. అర్థం కాకపోతే నాకు మెసేజ్ చేయండి. డోంట్ హెసిటేట్ టు కాల్ మీ. నేను మళ్ళీ చెప్తున్నాను. ఎందుకనంటే ఎగ్జామ్ టైంలో మీరు కొద్దిగా టెన్షన్ పడి పిసపిస అయిపోయి ఆ టైంలో ఇబ్బంది పడడం కన్నా ఇప్పుడే ఇబ్బంది పడి నాకు ఫోన్ చేయడం బెటరు. నేను కూడా వెంటనే రెస్పాండ్ కాకపోయినా కూడా డెఫినెట్గా నేను రెస్పాండ్ అవుతాను. హోప్ టీసీఎస్ హైర్ తెలంగాణ లెక్చర్స్ ఫర్ ప్రిపేరింగ్ ద ప్రిపరేషన్ నాట్ ఐఐటి. యూ కెనాట్ హోప్ అబ్బా, బికాస్ యూ ఇది ఎలా ఉంటుందో నేను చెప్తా పాటు. టీసీఎస్ నుంచి ఎలా ఉంటుందనంటే దే విల్ సెలెక్ట్ సమ్ ప్రొఫెసర్స్ లైక్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను కొంతమంది దొరకబట్టుకొని మీ సైడ్ నుంచి మాకు ఒక 100 క్వశ్చన్లు కావాలని చెప్పి అట్లా ఒక 30-40 మంది దగ్గర నుంచి రెఫరెన్సెస్ తీసుకొని వాళ్ళు 40 క్వశ్చన్ల తర్వాత వాళ్ళు ఒక క్వశ్చన్ పేపర్ డిసైడ్ చేసుకొని, అంటే ఒకటి స్పెషల్ చేయడు, అందులోకి వెళ్ళి 2000-3000 క్వశ్చన్స్ వస్తే అందులోకి వెళ్ళి టాపిక్ వైజ్ ర్యాండమ్గా కొన్ని పిక్ చేసుకుంటాడు. ఆ పిక్ చేసుకున్న క్వశ్చన్ చేస్తానంటే ఇప్పుడు నా సొంతలకు కానీ నెక్స్ట్ వేరే అసిస్టెంట్ ప్రొఫెసర్లకు కానీ పంపించేసి దీనికి ఆన్సర్ కరెక్టేనా, ఇది కరెక్టేనా, ఓకే కరెక్టే అని అన్నాక వాళ్ళు డిసైడ్ అయిపోయి ఆన్సర్ పెడతారు. సో తెలంగాణ లెక్చరర్స్ని హైర్ చేసుకోవాలంటే డెఫినెట్లీ వాళ్ళు మా దగ్గరకు రావాలి. బట్ అది జరగని పని, అది దే విల్ నాట్ అపాయింట్ అస్. నెక్స్ట్ 120 కోర్ 96 జీకే 26. అశోక్ జీకే వల్ల ఓన్లీ మనకు తెలంగాణ జీకే అని ఉంటారు, అదే తప్ప మనకు అందులో ఆప్ట్యూర్ రీజనింగ్ ఉండదు. సో జీకే అనకను. మళ్ళీ ఇంకొకటి, ఇట్ ఈస్ వెరీ సాడ్ టు సే దట్ సింగరేణి నేనేదో కష్టపడి వెబ్సైట్ ఎదిగి అరౌండ్ మంచి మంచి ప్రాజెక్ట్స్ మనకు నెక్స్ట్ 9 ప్రాజెక్టులకు ఇట్లాంటివి అన్నీ నేను మార్క్ చేసి పెట్టాను. బట్ ఏవి రాలేదట క్వశ్చన్లు సింగరేణి జీకే నుంచి. బట్ నేను అప్లోడ్ చేస్తాను, మీకు టైం ఉన్నప్పుడు ఒక 15 మినిట్స్ చూసి వదిలేసేయండి దాని గురించి. నెక్స్ట్ నేనే మాట్లాడుతున్నా, ఇంకెవరు మాట్లాడట్లేదు. స్పీకర్ అండ్ లిజనర్ హ్యాస్ టు బీ కార్పొరేటెడ్ correctly so that our conversation is going to be worthy. That's it. ఇంకేమైనా ఉందా? ఎనీథింగ్ is more? OC mine or below mine questions. Okay. Linux, do you have something? గ్రూప్ లో బాగానే మెసేజ్ పెడుతున్నావు, ఇక్కడ నాకేం అడగట్లేదు. మణిదీప్ క్వశ్చన్స్. సాయి వంశీ ఎనీథింగ్? ఏది లేకపోతే ఐ విల్ ఎండ్ ద సెషన్. ఇంకా చాలా మంది రాలేదు, మంచి క్యాండిడేట్స్ కూడా. సో వీడియో అనేది ఇర్రెలవెంట్ టైంలో ఏంటిది, సో రెగ్యులర్గా వస్తుంది, టెన్షన్ పడకండి మీరు, రెగ్యులర్గా వస్తుంది. రెగ్యులర్ రావడం కాదు, అసలు మేము చెప్పాల్సింది ఏం లేదు అసలు, అక్కడ మొత్తం ఎవ్రీథింగ్ మేము చెప్పేసాము. బట్ మీరు ఏదో ఉంటుంది అని చెప్పి మీ టెన్షన్ పడి మమ్మల్ని టెన్షన్ పెడతారు. ఉన్నట్టు చదువుకోరు ఫస్ట్ అయితే మీరు. ఎగ్జామ్ వెన్ కండక్టెడ్ సార్ జేఎంఈటీ, మోస్ట్ ప్రాబబ్లీ వీళ్ళ స్పీడ్ చూస్తే తొందరనే పెడతారు. డోంట్ ఎక్స్పెక్ట్ మోర్ దెన్ 30 days. 30 రోజుల్లో మీ ఎగ్జామ్ అయిపోతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. బికాస్ లాస్ట్ టైం సిలబస్ రిలీజ్ చేసినాక 20 daysకి ఇచ్చాడు ఎగ్జామ్ పెట్టుకోవడానికి. సో ఆ లెక్కలు చూసుకుంటే 20 days. లిస్ట్ ఆఫ్ ఇంటర్నల్ క్వశ్చన్స్ ఎప్పుడు అప్లోడ్ చేస్తారు? ఇప్పుడే జస్ట్ ఒక వేరే సైట్లో వచ్చినాయి క్వశ్చన్స్. వేరే వాళ్ళు కొంతమంది మార్క్ చేసి కొన్ని క్వశ్చన్స్ రాశారు. అట్ ద సేమ్ టైం మనం మార్క్ చేసిన కొన్ని క్వశ్చన్స్ రెండు కలిపి పెట్టేస్తాం ఇప్పుడే, జస్ట్ నౌ ఆఫ్టర్ ఎండింగ్ ద సెషన్. నెక్స్ట్, సో ఐ హోప్ ఎవ్రీ వన్ బీ పాజిటివ్ అండ్ గెట్ రెడీ ఫర్ ద ఎగ్జామ్. టెన్షన్ పడకండి అనవసరంగా. ఏ డౌట్ ఉన్నా కూడా డోంట్ హెసిటేట్ టు కాల్ మీ. బీ ఫ్రీ విత్ మీ, దట్స్ ఇట్. ఓకే. సో ఐ హోప్ ఎంతో కొంత కన్ఫ్యూజన్ ఇప్పుడు వెళ్ళింది. సో స్టార్ట్ చేయండి, సర్వేయింగ్ ఫస్ట్ స్టార్ట్ చేయండి. సర్వేయింగ్ ఎంత మంచిగా అవుతా అంత మంచిది. ఎందుకంటే సార్ 15 క్వశ్చన్స్ వస్తున్నాయంటే దాన్ని ఎందుకు మనం వదిలిపెట్టుకునేది? సింగరేణి సిలబస్ ప్రకారమే అవే అత్యంత నమ్మకం ఎందుకు? సో సర్వేయింగ్ చూడండి, స్టార్ట్ చేయండి, అప్డేట్ ఇవ్వండి నాకు కంపల్సరీ. మీరు నాకు అప్డేట్ ఇవ్వకపోతే మీరు మోసం చేసుకున్నట్టే. సార్ నన్ను అడుగుతలేడు కదా నేను చెప్పను అంటే పైసలు కట్టింది మీరు, నేను కాదు కోచింగ్కి. సో చేయండి. నెగిటివ్ మార్క్స్ ఉన్నాయమ్మా, నెగిటివ్ మార్క్స్ ఉండవు, ఓన్లీ నెగిటివ్ మార్క్స్ అనే ఛాన్స్ లేదు. సో దిస్ ఈస్ హ్యాపీ, ఇది మంచిది, ఇదే చెడ్డది కూడా. నెగిటివ్ మార్క్స్ ఉంటే మనం అనవసరంగా అన్నిట్లో లేలు పెట్టాం కాబట్టి నెగిటివ్ మార్క్స్ జేఎంఈటీ నో ఎన్జిటీకే ఇవ్వలేరు నెగిటివ్ మార్క్స్కి. మన జేఎంఈటీకి ఎందుకు ఇస్తారు? ఇయర్ నెగిటివ్ మార్క్స్ ఉండవు డెఫినెట్లీ. ఓకే. సో ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ దేర్, ఇక్కడ అడగాలని చెప్పి లేకపోయినా కూడా నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి, లేకపోతే పర్సనల్గా కాల్ చేయండి, నో ఇష్యూ. ఐ హోప్ ఇక్కడ కొంతమంది క్వాలిటీ పర్సన్స్ ఉన్నారు,
అనవసరంగా 10-20 రిసోర్సెస్ ఎతికి కన్‌ఫ్యూజ్ అయ్యి పోగొట్టుకోకండి. మీకు అర్థం కాకపోతే నన్ను అడగండి. నేను గైడెన్స్ ఇస్తాను. మొత్తానికైతే ట్రై చేద్దాం. ఓకే. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బై. అంతేనా?